రాజమండ్రిలో దేవుని వాక్యం అందిస్తున్నాను. మన పరిచర్య ద్వారా దేవుడు అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తూ మరి తండ్రి గారు మరియు బ్లెస్సీ గారి యొక్క ప్రయాణం కోసం మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను బైబిల్ చూడాలని ఆశిస్తున్నాను. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి? ఒకసారి మీరు ఎంతవరకు ఎత్తగలరో అంతవరకు ఆ బైబిల్ని పైకెత్తండి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ఒకసారి ప్రాంతంలో ఒక రాణి ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంది. అయితే ఆ సందర్భంలో వారి దగ్గర అద్దాలు అంటే మిర్రర్ అనేది ఉండేది కాదు. ఆమె చుట్టుపక్కల చాలామంది చెల్లికత్తెలు ప్రతిరోజు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పొగడడం ప్రారంభించారు. ఏమని పొగుడుతున్నారంటే, అమ్మా, మీ అంత అందంగా ఈ భూమి మీద ఇంకెవరూ లేరమ్మా, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ చంద్రుని చూసినట్టుంది, అంత అందంగా ఉన్నారు మీరని చెప్పి ఆ చెలికత్తులు ఆ రాణిని పొగడ్డం ప్రారంభించారు. ఆమె బాగా మురిసిపోయి ఉబ్బిపోయి వాళ్ళందరికీ చాలా బహుమానాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉండే. ఆమె ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు, ఎందుకంటే అర్థం లేని రోజులు అవి. వీళ్ళు చెబుతున్న దాన్నే బేస్ చేసుకుని వాళ్ళు చెబుతున్న దాన్ని నమ్మి చాలా ఆనందపడిపోతూ ఉండే. ఈ చెలికత్తులకు ఏమర్థమైందంటే, రాణి గారిని పొగిడితే మనకు కావాల్సినవన్నీ మనకు వచ్చేస్తున్నాయని చెప్పి ప్రతి ఉదయాన్నే రావడం, రాణి ముందు కూర్చోవడం, అమ్మా మీ ముఖం అలా ఉంది, మీ ముఖం ఇలా ఉందని చెప్పి బాగా పొగిడేస్తే, చూడండి కొంతమంది పొగడతలకు బానిసలుగా ఉంటారు. కొంతమంది కప్పు ఉబ్బినట్టు ఏమైపోతూ ఉంటారు, పొగడాలే కానీ అలా ఉబ్బి 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 ములక చెట్టు చిటారు కొమ్మకి ఎక్కేసి కూర్చుంటారు. కొంతమంది పొగడ్తలకి బానిసలుగా ఉంటారు. కొంతమంది ఈమె కూడా అలా పొగుడుతూ ఉంటే బాగా అది వినడానికి అలవాటు పడిపోయి చాలా బహుమానాలు ఇచ్చేస్తాం. అలా దినాలు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆ మార్గంలో ఒక వ్యక్తి అద్దాలు అమ్ముకుంటూ వెళ్తున్నాడు, మిర్రర్స్ అమ్ముకుంటూ వెళ్తున్నాడు. చూసింది రాణి గారు, ఏంటవి అని అడిగింది. దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, దీన్ని అద్దం అంటారండి, ఎవరు చూసుకుంటే వారి ముఖం దీనిలో కనబడుతుంది అన్నాడు. అవునా, నేను చాలా అందంగా ఉంటానట, ఈ భూమి మీద నా అంత అందగతి ఎవరు ఉండరట. వాస్తవానికి అంత అందంగా ఉండదు, కానీ వీళ్ళు పొగిడారు కదా, అవన్నీ మనసులో పెట్టుకుని ఒక అద్దం నాకు బహుకరించు అంది. వెంటనే తీసి ఇచ్చాడు. చూడగానే ఈమెకు బీపీ పెరిగిపోయింది. ఎందుకోసం అంటే ఆ లోపల చాలా వికృతంగా ఉన్న ఒక అమ్మాయి కనబడుతుంది. అప్పుడు అడిగింది, ఎవరి నరరూప రాక్షసి, వికృతాకార నరరూప రాక్షసి ఎవరిని అడిగింది. ఎవరేటండి మీరే అన్నాడు. వెంటనే, నువ్వు నిజం చెప్తావా లేదా, ఇదేదో మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఉందా అంది. లేదండి, దీన్ని అర్థం అంటారు, ఎవరు చూసుకుంటే వారి ముఖం కనబడుద్ది, మీరు అలాగే ఉన్నారు కాబట్టి అలాగే చూపిస్తుందని. అప్పుడు అర్థం చేసుకుంది, ఓహో నేనైతే బాగాలేదు కానీ బాగున్నానని చెప్తున్నారు వీళ్ళు వారి ప్రయోజనాల కోసం అని చెప్పి ఈమె కొంచెం మనసులో బాధపడింది. ఆ అద్దాన్ని ప్రక్కన పెట్టి సింహాసనం మీద కూర్చుంది. ఈ లోపల మళ్ళీ వచ్చారు. ఎవరు మరి ఉంటారు కదా, రోజు మరి క్యాష్ చేసుకుంటున్నారు కదా, వచ్చి ఈరోజు అంటున్నారు, అమ్మా మీ ముఖం చంద్రబింబం కాదమ్మా, సూర్యబింబం అమ్మా అన్నారు. నిజం చెప్పండి అందే. అప్పుడు వీళ్ళు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. నిజం చెప్పండి అంటుంది ఏంటి, ఇందుకుముందు ఎప్పుడు ఇలా అనలేదు. మనం ఏది చెప్పినా నమ్మేది, బహుమానాలు ఇచ్చేది, ఈరోజు నిజం చెప్పండి అని ఎందుకు అడుగుతుందంటే, వాస్తవం ఏంటో ఆ రోజు ఆమెకి తెలిసింది. అప్పుడు చెప్పింది, వాస్తవం నేను సరిగా లేకపోయినా సరిగా ఉన్నాను అని చెప్పి నేను సరి చేసుకోవడానికి కూడా మీరు నాకు అవకాశం ఇవ్వాల. ప్రతిరోజు నన్ను అలాగే పొగిడి మీరు మీ పబ్బాన్ని గడుపుకున్నారు, కానీ నన్ను ఇబ్బందులకు నెట్టేశారు. కానీ ఈరోజు ఒక అద్దం నా దగ్గర తీసుకురాబడింది, నేను చూసుకున్నప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు సరి చేసుకోవడం నాకు అవకాశం దొరికింది అని చెప్పి వాళ్ళందరినీ ఇంకెప్పుడు ఆమె అంతఃపురానికి రానివ్వలేదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అద్దం చూసుకోనంత వరకు కూడా ఆమె అనుకుంది చాలా బాగుందని, ఆమె అనుకుంది చాలా అందగత్తని, ఆమె అనుకుంది ఆమె కంటే అందంగా ఉన్నవాళ్ళు భూమి మీద ఇంకెవరు లేరని. కానీ ఎప్పుడైతే అద్దాన్ని చూసుకుందో ఆమె యొక్క సహజ స్థితి ఆమెకి ఏమైంది అర్థమైంది. ఆమె ఏంటో ఆమెకు తెలిసింది, సరి చేసుకోవడానికి అవకాశం దొరికింది. చాలాసార్లు మనం కూడా అంతే, బైబిల్ దగ్గరికి రానంత వరకు కూడా, దేవుని వాక్యం దగ్గరికి రానంత కాలం నేను బాగున్నానండి, నేను సరి చేసుకోవడానికి ఏమీ లేదండి వెసిలి గారు, మా కులం మా మతం గురించి మీకు తెలియదండి, మాదంతా చాలా అద్భుతమైన లైన్ అండి మాది,
మేము ఎప్పుడు పాపం చేయడం మాకు తెలియదండి, అందరికీ మేలు చేయడమే కానీ మేము ఎవరికి ఇబ్బంది కూడా కలుగు చేయమండి, మేము చాలా పరిశుద్ధులం అండి అని కొన్నిసార్లు కొంతమంది అనొచ్చేమో. కానీ ఆ ప్రగల్భాలని ఎంతవరకు తెలుసా? దేవుని వాక్యం దగ్గరికి వచ్చేంతవరకే. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్తున్నప్పుడు, వాక్యంలోనికి మనం తొంగి చూసినప్పుడు మన హృదయ స్థితి ఏమవుతూ ఉంటుంది? బయటకు వస్తూనే ఉంటుంది. లేఖనం సెలవిస్తుంది, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు? హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసీట్ఫుల్ అండ్ హూ కెన్ కాంప్రహెండ్ ఇట్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? మానవ హృదయాన్ని గ్రహించగలిగిన వారెవరు? మనిషి హృదయాన్ని వెలికి తీయగలిగిన వారెవరు? పైకి చూడ్డానికి చాలా చక్కగానే కనబడతాం, కానీ లోపల మన ఆలోచనలు ఏంటో, మన తలంపులు ఏంటో బహుశా ప్రక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, నీ భర్తకు నీ భార్యకు తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి నీ తలంపులను కూడా పరిశీలన చేయగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎప్పుడైనా దేవుని వాక్యం వినడానికి అవకాశం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? తెరవబడిన హృదయంలా ఉండాలి. ప్రభువా, నీవు నా హృదయాన్ని సరి చేయండి ఆయన, నన్ను కరెక్ట్ చేయండి ప్రభువా, పర్వాలేదు. నీతి యందు శిక్ష చేయండి ప్రభువా, నా తప్పులను చూపించి నన్ను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కూర్చోవాలి. అంతేగాని ఈరోజు నా గురించే చెప్పారు, పాస్టర్ గారికి ఎవరో నా గురించి చెప్పేశారు, అందును బట్టి ఆయన అన్ని కూడా పేరైతే చెప్పలేదు కానీ ప్రసంగం అంతా నా కోసమే చెప్పేశారని కొంతమంది అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ ప్రసంగం నా కోసమే వస్తుంది, ఈ మాట నా కొరకే మాట్లాడుతున్నాడు దైవజనుడు అని అనిపిస్తే, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించు. అక్కడ నిన్నేదో చిన్నబుచ్చాలనో, నిన్ను ఇబ్బంది పెట్టాలనో, నిన్ను బాధ పెట్టాలనో దేవుని ఉద్దేశం కాదు. అలా చేయడం వలన నీ జీవితాన్ని సరి చేసుకుంటామన్న దేవునికి ఆలోచన. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్లో ఉన్నదన్నట్టు ఇస్తారా, లేకపోతే లేనిపోయినవి రాస్తారా? మామూలుగా కొంచెం ఎథిక్స్ ఉన్న డాక్టర్ గారు లేకపోతే ల్యాబ్ ఏమన్నా ఉంటే ఉన్నదన్నట్టే రాస్తారు. అలా రాయడం వల్ల నీకు మేలు చేయడమే. నువ్వు సరి చేసుకుంటావని, బాగు చేసుకుంటావని ఆలోచనతోనే ఉన్న రిపోర్ట్ ఉన్నదన్నట్టుగా ఇస్తారు. దేవుని వాక్యం కూడా అంతే. చాలాసార్లు మీకు చెబుతున్నాను, సత్యం చెప్పి దేవుడు నిన్ను బాధపడడానికి అని ఇష్టపడతాడేమో కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను ఏం చేయడు, ఆయన కంఫర్ట్ చేయడు. గాడ్ విల్ నెవర్ కన్సోల్ యూ బై టెలింగ్ ఎ లై. ఇన్ ఫ్యాక్ట్ హీ మే హర్ట్ యూ సమ్ టైమ్స్ బై టెలింగ్ ద ట్రూత్. సత్యాన్ని చెప్పడం వల్ల నిన్ను గాయపరచడానికి అని ఇష్టపడతాడు, కానీ చెప్పండి అబద్ధం చెప్పి నిన్ను ఏం చేయడు ఆయన. దేవుని వాక్యం శక్తి గలది కాబట్టి అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశాన్ని ఇద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. John the Gospel chapter 4 and let us read verse 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. అందరూ ఈ మాట నాతో చెప్పండి, ఈయన క్రీస్తు కాడా. ఈ మాట చెబుతుంది ఎవరు అంటే సమరయ స్త్రీ. చెప్పండి, ఏ స్త్రీ? ఏమే ఆ పేరా సమరయ స్త్రీ అంటే? కాదు. సమరయ అనే ఆ ప్రాంతం, సమరయులు అనే ఒక జాతి, ఒక వర్గం ప్రజలు వీళ్ళు. ఈమె ఆ ఊరికి చెందింది కాబట్టి, లేదా ఆ ప్రాంతానికి చెందింది కాబట్టి ఈమెకు సమరయ స్త్రీ అనే మాటను మనం వాడుతున్నాం. యూజువల్గా అడుగుతుంటారు ఎక్కడికైనా నేను వెళ్ళినప్పుడు, వెస్లీ గారు మీరు ఏ ప్రాంతానికి చెందిన వారంటే, నేను భారతదేశం నుండి వచ్చాను కాబట్టి ఐఎమ్ ఎన్ ఇండియన్ అంట, నేను భారతీయుణ్ణి అంట. భారతదేశంలో ఉంటున్నాను కాబట్టి భారతీయుడు అని కదా. సమరయ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆమె పేరు, లేదా ఆమె గురించి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే సమరయ స్త్రీ అనే మాట మనం వాడుతున్నాం. బైబిల్లో ఈ పేరు అయితే లేదు, కానీ చరిత్రలో ఈ పేరు ఉంది. ఆమె పేరు ఫొటీనా. అందరూ చెప్పండి, ఆమె పేరేంటి? ఫొటీనా. ఫొటీనా ఈమె పేరు. ఫోటో అనే మాట గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైంది. ఫొటీనా ఈమె పేరు చరిత్రలో. ఇప్పటికీ కూడా మనం సెమారియా గనక వెళ్తే అక్కడ సుకారు అనే ప్రాంతం ఉంది. సుకార్ అనే ప్రాంతంలో
ఒక చర్చ్ కట్టారు, పెద్ద చర్చ్. ఆ చర్చ్ లోపలికి మనం వెళ్తే అక్కడ జేకబ్స్ వెల్ ఉంటుంది, యాకోబు బావి. యూజువల్గా బావి అనగానే మనకు వచ్చే ఒక తలంపు ఏంటి అంటే ఓ పెద్ద నుయ్యి, దానిలో వాటర్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ మనం ఈరోజు గనక ప్రస్తుత దినాల్లో ఆ సమరయ ప్రాంతంలో సైకార్ అనే ప్రాంతానికి మనం వెళ్తే, అంటే సుకార్ అనే గ్రామానికి వెళ్తే, అక్కడున్న దేవాలయంలో ఒక బావి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సన్నని రంధ్రంగా ఉంటుంది అంతే. అంటే ఒక 1 feet డయామీటర్లో ఒకవేళ ఎవరైనా ఒక బావి తవ్వితే ఒక దాంతో అట్లా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఆ లోపల, అదే సుకార్ అనే ప్రాంతంలో జేకబ్స్ వెల్, ఆ తెల్లని ఆ ముందు నా వెల్ ఉంది చూసారా, అదే అన్నమాట బావి. అందుబట్టి బైబిల్లో ఉంది ఈ బావి లోతైనది అనే మాట, బావి లోతైనది అనే మాట. అదే వ్యాసార్థంలో ఆ బావి అలా లోపలికి తవ్వారు, యాకోబు బావి. అక్కడ ఈమె కూర్చుని ఉంది. అన్యూజువల్ టైం. యూజువల్గా ఎవరైనా నీళ్లు పట్టుకోవాలనుకుంటే మార్నింగ్, ఐదర్ ఈవినింగ్ కదా, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. అయితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ నీళ్ల కోసం బావుల దగ్గరికి వస్తారు. కానీ ఈ స్త్రీ వేరొక ఉద్దేశంతో, వేరొక లక్ష్యంతో మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి రావడం నేర్చుకుంది. ఎందుకోసం అంటే ఆ మార్గంలో బాటసారులు, ప్రయాణికులు ఎవరైనా వెళ్తుంటే ఈమె బావి దగ్గర నీళ్లు పట్టుకుందాం ఉన్న ఆలోచనతో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాటలు కలపడం, ఆ తర్వాత తనకు తోచిన పని చేయడం అనేది అలవాటుగా ఉందేమో. అలాంటి సందర్భంలో ఒక రోజున యేసు ప్రభువారు ఆ బావి దగ్గరికి వెళ్ళారు. కారణం కేవలం నీళ్లు తాగాలని కాదు, యేసు ప్రభుకున్న దాహం వేరు. ఆయన ఆమెను రక్షించాలని, ఆమె సన్మార్గులకు రావాలని దేవునికి ఆలోచన. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా దేవునికి ఆలోచనదే ఇక్కడున్న మనందరూ కూడా సన్మార్గంలో బ్రతకాలని, మనందరూ కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని, క్రీస్తు ప్రభువారు మన కొరకు నిర్దేశించిన జీవ మార్గంలో బ్రతకాలని, పరిశుద్ధమైన మార్గంలో జీవించాలని దేవునికి ఆలోచన. అపవాది నిన్ను దేవుని మార్గాల్లోంచి ప్రక్కకు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతికే, ఇప్పుడు ఎవరు నిన్ను అడిగేది? ఆ దేవుడు ఉన్నాడో లేదో ఎవరు చూసి వచ్చారు? ఉంటున్న వాళ్ళందరూ చేయట్లేదా? చేసిన వాళ్ళందరూ బాగోట్లేదా? పాపంలో బతుకుతున్న వాళ్ళందరూ హ్యాపీగా లేరా? నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇలా ఉండాలి? నీ ఇష్టానుసారం నడిచే అన్నట్టుగా అపవాది చాలాసార్లు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే దేవుని యొక్క ఆలోచన మనందరం కూడా సన్మార్గంలో ఉండాలని. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చి ఆయన మార్గం గుండా వెళ్తూ ఈమెను మార్చాలని, ఈమెను తన వైపు ఆకర్షించాలని ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎగ్జాక్ట్గా ఆ టైంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, యూదులైన వారు సమరయులతో స్నేహం చేసేవారు కాదు. దానికి కారణం ఏంటి అని ప్రశ్నించుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. అయితే ప్రియులరా, సమరయులు ఒకప్పుడు వీళ్ళు కూడా యూదులే కానీ అన్య జనాంగంతో వివాహాలు చేసుకోవడం వలన వీరు యూదులకు దూరం అయిపోయారు. ఆ వ్యత్యాసం వీరి మధ్య కొనసాగుతుంది. ఇద్దరి మధ్య కూడా వైరుధ్యం కొనసాగుతుంది, వైరం కొనసాగుతుంది. అందును బట్టి ఎవరైనా సరే యోదయం నుండి ఎప్పుడైనా కానీ గలిలయ వెళ్ళాలి అంటే సమరయ మార్గం గుండా వెళ్తే షార్ట్ కట్, చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యోదయ ప్రాంతం ఉందనుకోండి, ఇదేమో గ్యాలిలీ అనుకుందాం. ఇస్రాయేల్ దేశాన్ని 3 భాగాలుగా విభజిస్తే 3 రాష్ట్రాలు, ఒకటి యోదయ, రెండోది సమరయ, మూడోది గలిలయ. ఇప్పుడు యూదయ ప్రాంతం నుండి ఎవరైనా గలిలయ వెళ్ళాలంటే ఈ సమరయ మీదుగా వెళ్ళిపోతే షార్ట్ కట్. కానీ ఏం చేశారో తెలుసా? వీళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి, సమరయులంటే వారికి నచ్చదు కాబట్టి యూదులు అలా చుట్టూ తిరిగి వెళ్ళేవారు. మొత్తం చుట్టూ తిరిగి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చేవారు. అదేంటి సార్, షార్ట్ కట్ ఉంది కదా, అందులోంచి వెళ్ళొచ్చు కదా. అబ్బే షార్ట్ కట్ ఉందా అని చెప్పి దానిలోంచి వెళ్తే వారి పాపాల్లో మనం కూడా పాలుపంపులు పొందినట్టు అవుద్ది అని చెప్పి అటు వెళ్ళకూడదని కష్టమైనా కానీ చుట్టూ తిరిగి వెళ్ళేవారు, కానీ సమరయ మార్గం గుండా మాత్రం వెళ్ళేవారు కాదు. కానీ నా యేసయ్య ఒక రోజున ఆ విధానాన్ని బ్రేక్ చేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన సమరయ మార్గం గుండా వెళ్తూ ఈ బావి దగ్గర ఆగినప్పుడు కరెక్ట్గా వచ్చిన తర్వాత యేసయ్య కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారమ్మా, నీళ్ళు ఇస్తావా అని అడగగానే, నువ్వు యూదుల్లా కనబడుతున్నావు కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు, మాతో మీకు సాంగత్యం లేదు కదా, అయినా నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు అని అడిగారు. నిన్నెవరు నీళ్ళు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వు ఇలా అడగవమ్మా అని ప్రభు చెప్పినప్పుడు ఆ కాన్వర్జేషన్ అలా జరుగుతూ ప్రభువారు ఆమె యొక్క కోర్ వాల్యూస్ని టచ్ చేయడం ప్రారంభించారు.
ఆమె స్థితిగతులను బయటికి తీసుకురావడం ప్రారంభించారు. ఆమె బ్రతుకునంతా బయటికి తీసుకురావడం ప్రారంభించారు. వాస్తవానికి యేసు ప్రభు ఆమెతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి, అమ్మా దాహం అవుతుంది నీళ్ళు ఇస్తామని అడిగారు. కానీ వాస్తవానికి అదంతా మనం చదివితే యేసయ్యే ఆయనలో ఉన్న జీవజలాన్ని ఆమెకి ఇచ్చినట్టుగా చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు మనల్ని ఏదైనా అడిగినట్టు కనబడితే ఆయనకేదో లేదనో, లేకపోతే ఆయనకి ఇప్పుడు మనం ఇవ్వకపోతే ఆయన బ్రతుకంతా కూడా నాశనం అయిపోద్దనో కాదు ఆయన అడిగేది. ఆయన ఎప్పుడైనా ఏదైనా మనల్ని అడిగారు అంటే ఎవరి ప్రయోజనం కోసం అడుగుతారు? ఆయన మన ప్రయోజనం కోసమే. సమరయ స్త్రీ జీవితంలో గొప్ప కనువిప్పు వచ్చింది, గ్రేట్ రికగ్నిషన్ వచ్చింది. మొట్టమొదటిగా యేసు ప్రభుని నువ్వు యూదుడు కదా అంది. కాసేపటికి నువ్వు ప్రవక్తవు కదా అంది. కాసేపటికి నువ్వు మెస్సియావు కదా అంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి, హల్లెలూయా. ఆ స్టెప్స్ మీరు చూడండి. ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కిందామే. మొదట నువ్వు యూదుడు అంది, కాసేపటి తర్వాత నువ్వు ప్రవక్తలా ఉన్నావు అంది. ఆ తర్వాత నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నా జీవితాన్నంతా కూడా బయటికి తీసుకొచ్చాడు ఆయన. హీ టాట్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ షుడ్ గో. నేను వెళ్ళాల్సిన మార్గాన్ని బోధించాడని ఆమె గ్రామంలోనికి పరిగెత్తిందట. బైబిల్ చాలా స్పెసిఫిక్గా మాట్లాడిన మాట 28వ వచనం మనం చదివితే, ఆ స్త్రీ తన కొండను ఏం చేసింది? కొండను ఏం చేసిందట? ఎందుకు విడిచిపెట్టిందంటారు? ఆ కొండ ఇంకా అవసరం లేదమ్మా నీకు? ఆ కొండలో ఇంక నీళ్ళు తాగవా నువ్వు? ఆ కొండ ఇంక నీకు ఉపయోగం లేదా? ఎందుకు దాన్ని వదిలేసి పరిగెత్తావు గ్రామంలోనికి? ఆమెకు అర్థమైంది, ఈ కొండను వదిలిపెట్టకపోతే, ఈ కుండను విడిచిపెట్టకపోతే నేను దేవుణ్ణి ఏం చేయలేను, మహిమపరచలేనని గుర్తించింది. ఎందుకోసం తెలుసా? ప్రతిరోజు ఆమె పాపం చేయడానికి ఆ కుండనే సాధనంగా వాడుకుంది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్యను అంగీకరించిన తర్వాత, ప్రభు ఆమెను వెలుగులోని తీసుకొచ్చిన తర్వాత ఆమె కొండను ఏం చేసింది చెప్పండి? విడిచిపెట్టింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ కొండ విడిచిపెట్టావా, లేకపోతే రోజు దాన్ని పట్టుకొని తిరుగుతున్నావా? కొంతమంది అంటూ ఉంటారు, వెస్లీ గారు నేను 10 సంవత్సరాలు అయిందండి యేసు ప్రభుని నమ్ముకుని, అయినా నేను ఇంకా రోజు సినిమాలు చూస్తూనే ఉంటానండి అంటే నీ కొండ నీ దగ్గర పెట్టుకున్నావు అనమాట. వదిలిపెట్టలే ఆ కొండను నువ్వు. యేసు ప్రభుని అంగీకరించి ఒక 20 సంవత్సరాలు అయిందని వెస్లీ గారు అంటున్నావు, ఇంకా అబద్ధాలు వదిలిపెట్టలేదు నువ్వు. నీ కొండ నీ దగ్గరే పెట్టుకున్నావు. మోసం వదిలిపెట్టలేదు, ఇంకా అక్రమ జీవితాన్ని వదిలిపెట్టలేదు నువ్వు. అక్రమ సంపాదన వదిలిపెట్టలేదు నువ్వు. నీ తల్లిదండ్రులు మోసం చేయడం వదిలిపెట్టలేదు. నీ భార్యను మోసం చేయడం వదిలిపెట్టలేదు. నీ భర్తను మోసం చేయడంలో నువ్వు ఇంకా ముందుకనే వెళ్తున్నావు, కానీ ఆ మోసం చేసే ప్రక్రియను వదిలిపెట్టలేదు నువ్వు. లేదా దేవునికి ఇష్టమైన అనుభవాలు ఏమైనా నీ జీవితంలో, దేవునికి అయిష్టమైన అనుభవాలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు వాటిని వదిలిపెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదు. నీ కొండ నీ దగ్గరే ఉంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి ఏం చేసింది? పరిగెత్తి సువార్త చెప్పడం ప్రారంభించింది. క్రీస్తు ప్రభు సాక్షిగా జీవించడం ప్రారంభించింది. ఒక 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 భయంకరమైన జీవితాన్ని జీవించిన స్త్రీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఒక క్రమము లేని జీవితాన్ని జీవించిన ఆమె, సమాజం చేత అతి భయంకరమైన ముద్ర వేయించుకున్న ఆమె ఈరోజు నా ఊరిలో అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఒక ఛానల్గా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. What I would like to say this morning is this. Listen to me. Your past life doesn't matter with God. నీ గత జీవితం ఎంత భయంకరమైందో దేవుడు చూడడం లేదు. అఫ్ కోర్స్ నీ జీవితం భయంకరమైందే కావచ్చు. నీ గత జీవితం అంతా కూడా పాపభూయిష్టమైందే కావచ్చు. నీ గత జీవితం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే బురదలో పొరలాడిన జీవితమే కావచ్చు. నీ గత జీవితం అంతా మోసయుక్తమైన, అన్యాయయుక్తమైన, అక్రమమైన జీవితమే కావచ్చు. కానీ కమ్ టు జీసస్, రా ప్రభు దగ్గరికి రా. ఏ క్షణమైన ప్రభు దగ్గర నువ్వు వస్తే నీ గత జీవితాన్ని దేవుడు కడిగి ఆయన నిన్ను తన మహిమార్థమై వాడుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నీ గతం ఎలాంటిదనే ప్రశ్న కాదు. దేవుడు నీ గతాన్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఒక అందమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. యూ కెన్ స్టార్ట్ ఎ ఫ్రెష్ బిగినింగ్ విత్ జీసస్ ఎట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా క్రీస్తు ప్రభుతో పాటు ఒక సుందరమైన ప్రయాణం ప్రారంభించవచ్చు. God will tear down all your past experiences and gives you a bright future. ఒక శ్రేష్టమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందరూ బట్టి లేఖనం చాలాసార్లు దేవుని లేఖనం సెలవిస్తున్న మాట,
ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, మీకోసం నేను కలిగి ఉన్న ప్రణాళికలు నాకు తెలుసు, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. అవి మీకు సమాధానకరములే కానీ అవి హానికరములు కావు. అవి మీకు భవిష్యత్తునిచ్చినట్లుగా నిరీక్షణ కలిగించేవే కానీ మీకు హానికరములు కావు అని యెరెమీయా 29:11 మనం చూస్తాం. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, ద ప్లాన్స్ దట్ విల్ ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, ద ప్లాన్స్ ఆఫ్ హోప్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఆయన ఇచ్చే గొప్ప ఉద్దేశాలు నీకు మంచి భవిష్యత్తునిచ్చేవే కానీ నీకెప్పుడు హానికరములు కావు. చాలాసార్లు అనుకోవచ్చేమో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైనా నష్టం వచ్చేస్తుందేమోనండి, బాప్తిజం తీసుకుంటే ఏమైనా కష్టం వచ్చేస్తుందేమోనండి వెసిలి గారు, శోధనలు వచ్చేస్తాయేమోనండి, లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేస్తాయేమోనండి, తట్టుకోలేనేమోనండి అని కొంతమంది ప్రభు దగ్గరికి రావడానికి వెనుకంజు వేస్తూ ఉంటారు. సత్యాన్ని గురించి తెలుసు వాళ్ళకి, యేసు ప్రభు దేవుడని తెలిసింది, ఆయన సిలువలో మరణించాడని తెలిసింది, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని తెలిసింది, మహామహుడని దేవుడు మరలా తిరిగి రాబోతుండన్న విషయం అర్థమైంది. కానీ ప్రభువును పట్టుకోవాలంటే, ఆయన అంగీకరించాలంటే ఏవేవో కారణాలు అంటూ ఉంటారు. మా కులం ఒప్పుకోదండి. దేనికి ఒప్పుకుంటుందమ్మా నీ కులం? చెప్పు, దేనికి ఒప్పుకుంటుంది? నువ్వు ప్రభువుని అంగీకరిస్తానంటే ఒప్పుకోను కులం దేనికి ఒప్పుకుంటుంది? కులాన్ని చూసి నువ్వు వెనకకు వెళ్ళిపోతున్నావా, లేదా నీ మతాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావా? పెద్దలు ఓరకనని లేదు, మత్యుద్భవ మదహ అన్నారు, అంటే మతి నుండి పుట్టింది మతం అన్నారు. ఈరోజు మతాలు అని చెప్పి భయంకరంగా వెళ్లాడుతున్నారు. రాజకీయాల్లో కూడా మతాలు చొప్పించి కేవలం మత వ్యవస్థలోనే రాజకీయాలు బిల్డ్ చేసుకునే పార్టీలు కొన్ని ఉన్నాయి. మతం తప్ప ఇంకేం మాట్లాడరు వాళ్ళు. ఓట్లు కావాలంటే మతం గురించి మాట్లాడితేనే కానీ ఓట్లు పొందుకోలేని దుస్థితిలో ఉన్నారు కొంతమంది. డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడారు రోజులు అంతా మతం. మతాలు మనిషికి ఏం చేశాయి? కులాలు మనిషికి ఏం చేశాయి? ప్రాంతీయ వర్గ విభేదాలు మనుషుల్ని ఏం చేశాయి? నువ్వు ఏదైనా ఒక మంచి కార్యం చేద్దాం అనుకున్నప్పుడు, దేవుని కొరకు నిలబడదాం అనుకున్నప్పుడు మతం ఒప్పుకోకపోవచ్చు, కులం ఒప్పుకోవచ్చు. అక్కడ నీ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది, నువ్వు తీసుకున్న నిర్ణయం. గోతులో పడిపోయావు, బురద బాగా భయంకరంగా ఉంది, దుర్వాసన వచ్చేస్తుంది, బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ కూడా విపరీతంగా దాడి చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఎవరో వచ్చి అమ్మ చెయ్యిస్తాను పైకి వస్తామంటే మా మతం ఒప్పుకోదని అంటావా, లేదా మా కులాన్ని కనుక్కోవాలంటావా? అక్కడ నీ నిర్ణయమే కదా పనిచేసేది. కులం ఒప్పుకోనంత మాత్రం ఇప్పుడు కులపోళ్ళందరూ వచ్చి అమ్మ నువ్వు బయటికి రావడం మాకు ఇష్టం లేదు, బురదలోనే ఉండంటే ఏమంటావు నువ్వు? మీరెవరా ఎవరి మీద బాధపడుతుంది నేను, ఇక్కడ కష్టపడుతుంది నేను, బురదలో ఇబ్బంది పడుతుంది నేను, మీరు బయట ఉండి ఎన్ని మాటలు అని చెప్తారు రావద్దని. నేను బయటకు రావాలనుకుని పైకి వస్తావా లేదా బురదలోనే ఉంటావా? ఆలోచించి ఒకసారి. లోకం అనే బురదలో ఉన్న నిన్ను యేసయ్య పైకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పైకి రావడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు కొండను విడిచిపెట్టి ఆమె గ్రామంలోనికి పరిగెత్తింది. దేవుని దగ్గరికి వచ్చి నీవు నీ కొండను విడిచిపెట్టావా? నీ జీవితంలో మార్పు పొందాల్సిన విషయాల్లో మార్పును అనుభవిస్తున్నావా? ప్రభువుని అంగీకరించి కూడా ఇంకా కొండలు మోసుకుని తిరుగుతున్నావంటే నువ్వు ఇంకా ప్రభువులో సంపూర్ణంగా ఎదగట్లే. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈరోజు విడిచిపెడదాం మనం కూడా. ఏ కొండలు ఉన్నాయో మన తల మీద ఏం పెట్టుకున్నాం? కొండలు మోస్తున్నాం. ఇంకా లోక కొండలు ఏవో మోస్తున్నావు, గాసిప్స్ మోస్తున్నావు నువ్వు. ఆ కొండ ఇంకా విడిచిపెట్టలేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళకి చెడుగా చెప్పడం, వీళ్ళ గురించి వాళ్ళకి చెడుగా చెప్పడం, ఆఖరికి వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాన్ని పాడు చేయడం. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కలిసి ఉంటే కొంతమందికి సంతోషం ఉండదు, ఏదో విధంగా వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తారు చాలామంది. జాగ్రత్త సుమా. అలాంటి కుండలు మోస్తున్నావు నువ్వు. నీ భుజాల మీద అలాంటి కుండలు పెట్టుకుని తిరుగుతున్నావు రోజు. ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని పాడు చేయాలనే ప్రయత్నం నీలో ఉందా? కొంతమంది ఫన్ అన్నమాట. అలా చేసి వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆనందిస్తారు, కుటుంబాలు విడిపోతుంటే ఆనందిస్తుంటారు, పై చేసుకునే ఆనందం. చాలా జాగ్రత్త వస్తాం. ఒక రోజున తీర్పులో నిలబడాలి అలాంటి వాటి కోసం. ఏ కొండను మోసుకుని తిరుగుతున్నావు నువ్వు ఆలోచించేయాలో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, విడిచిపెట్టు. ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి చెప్పండి ఊరిలోనికి వెళ్ళి ప్రభు సువార్త ప్రకటించింది. ఆదికాండం 19:14 ఒకసారి చదవండి. అక్కడ ఒక మాట ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ తెరవాలి బైబిల్. ఆదికాండము 19:14 బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న. చూడండి 19:14 లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. అది ఈ చోటును విడిచిపెట్టి ఏం చేయాలా? రండి. ఆమె కొండను విడిచిపెట్టి పరిగెత్తింది.
ఇక్కడ లోతు తన అల్లుళ్ళతో, అంటే వీళ్ళు కాబోయే అల్లుళ్ళు అనమాట, ఇంకా అవ్వలేదు వీళ్ళు అల్లుళ్ళు. చెప్పండి, వీళ్ళు ఎవరు? వీళ్ళు కాబోయే అల్లుళ్ళు. వీళ్ళతో మాట్లాడుతున్నాడు, లెండి ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి. ఎందుకోసం తెలుసా? ఈ స్థలం మీద దేవుని ఉగ్రత కురిపించబడబోతుంది. God is going to shower his judgment upon this land. You must leave this. విడిచిపెట్టి రండి అని లోతు గారు బ్రతిమాలుతున్నాడు. అబ్రహాము కనాను దేశంలోనికి వస్తున్నప్పుడే లోతు కూడా అబ్రహామును వెంబడించాడు, వచ్చాడు. లోతు అబ్రహాము తమ్ముడని బైబిల్లో రాయబడింది. అన్నయ్య నీటితో పాటు వస్తానన్నాడు. సరే రా తమ్ముడు అన్నాడు. లోతు కూడా బయలుదేరి వచ్చాడు. కనాను దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వించడం ప్రారంభించాడు. అబ్రహామును దీవించాడు, లోతును కూడా దీవించాడు. వారి సంపద విస్తారం అయిపోయింది. ఒక రోజున పశువుల కాపరులకు గొడవ వచ్చింది. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు ఆ గొడవ అటు ఇటు పెద్దదై అబ్రహాము లోతు దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, పరిస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి లోతు, నువ్వు ఏదైనా ప్రాంతాన్ని కోరుకున్న ఆ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు కోరుకున్న మినహా ప్రాంతాన్ని నేను తీసుకుంటాను అంటే, అప్పుడు లోతు అని ఉండాల్సింది, అన్నా ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? ఇద్దరం కలిసే కదా బయలుదేరి వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం కదా, పశువుల కాపర్ల మధ్యన గొడవ అంటావా? అది మాట్లాడదాం, మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. దీనికోసం నేను నిన్ను విడిచి వెళ్ళాలని నేను అనుకోవట్లేదన్నా, ఐఎమ్ సో సారీ, నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాల్సిన లోతు అవకాశం రాగానే మా అన్నయ్య బాగానే ఇచ్చాడు అవకాశం అని చెప్పి చూసుకున్నాడు. చూసేసరికి ఒక ప్రాంతం అంతా కూడా చాలా పచ్చపచ్చగా కనబడింది. అరే పచ్చని ప్రాంతం అంతా నేను తీసేసుకుంటే మా అన్నయ్య పరిస్థితి ఏంటని ఆలోచించేలా లోతు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పచ్చని ప్రాంతం అంతా కూడా కోరుకునే, అదిగో ఆ పచ్చదంతా నాకు ఇచ్చే, ఈ ఎండిపోయిందంతా నువ్వు తీసుకో అన్నాడు. ఈ బంజరు భూమి అంతా నువ్వు తీసుకో అన్నట్టుగా లోతు మంచి వాటిని కోరుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడు, అబ్రహాము నువ్వు భయపడకు, లోతు పచ్చని ప్రాంతం అంతా తీసుకెళ్ళిపోయాడని బాధపడుతున్నావు కదా, నీకున్నదాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో కూడా ఎగ్జాక్ట్గా అలాంటి పొజిషన్లు నువ్వు కూడా ఉన్నావేమో. వెస్లీ గారు, మేము ఇంట్లో నలుగురు ఉంటామండి, పై ముగ్గురు కావాల్సిన తీసుకుపోయి నాకు మాత్రం చివర ఉండి నాకు అన్నీ తక్కువ ఇచ్చి పంపించేశారండి. లేకపోతే మా ఇంట్లో ఇద్దరున్నామండి, పెద్దోడికి చాలా గట్టిగా అన్నీ అందిని నన్నేమో కొంచెం అన్యాయం చేశారండి, లేదా మా తమ్ముడికి అన్నీ అందిని నన్ను అన్యాయం చేశారండి అని బహుశా నువ్వు బాధపడుతున్నావేమో. నీ ఇంట్లో ఆస్తి పంపగల సరిగా జరగలేదని బాధపడుతున్నావు ఈ రోజున. అబ్రహాము జీవితంలో అదే జరిగింది ప్రియులారా. శ్రేష్టమైనంత లోతు తీసుకున్నాడు. అబ్రహాముదంతా కూడా ఒకవేళ అంత శ్రేష్టమైనదిగా కనబడకపోవచ్చు ఆ టైంకి, కానీ దేవుడు ఏమన్నాడు, అబ్రహామా నువ్వు ఉన్న చోటు ఏదైతే ఉందో దాన్ని నేను ఆశీర్వించబోతున్నానని వాగ్దానం చేశాడు. ద బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ దిస్. ఆ సంఘటన అంతా మనం జాగ్రత్త పరిశీలన చేస్తే ఒక రోజున ఏదైతే లోతు చాలా బాగుందని కోరుకున్నాడో అది లేదు, అది గతించిపోయింది. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురవడం ద్వారా ఆ ప్రాంతం అంతా పోయింది. ఏ ప్రాంతం అయితే అబ్రహాముకు మిగిలిందో అదే వాగ్దాన దేశంగా మిగిలింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముపరచండి. హల్లెలూయా. యువర్ గాడ్ హ్యాస్ అ కెపాసిటీ టు టర్న్ ద థింగ్స్ ఫేవరబుల్ టు యూ. నీ దేవునికున్న గొప్పతనం ఏంటో తెలుసా? నీకున్న వాటినే ఆశీర్వదించగలిగిన వాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీకున్న వాటినే దీవించగలిగిన వాడు ఆయన. ఒకవేళ భవిష్యత్తు నువ్వు అనుకున్నావేమో, మా బంధువులు ఎవరూ ప్రభువుని అంగీకరించలేదండి, వారికి ఆధ్యాత్మిక విలువలు లేవండి, లోకానుసారంగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారండి, నేను ప్రభువుని అంగీకరించానండి, న్యాయంగా బ్రతుకుతున్నాను, ప్రభువును ప్రేమిస్తూ విలువలను ప్రేమించి నేను ఇలా ఉండిపోయానండి, మా కుటుంబం పెద్దగా అభివృద్ధి ఏం చెందలేదండి వెస్లీ గారు అంటే, నేను చెప్తున్నాను దేవుని బిడ్డ విను, నీకున్న వాటినే దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వే కంగారు పడొద్దు. దేవుడు తన సమయాన్ని దేవుడు నీ జీవితంలో అనుమతించినప్పుడు నీకున్న వాటిని దేవుడు ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. లోక సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడు కూడా వ్యసన పడొద్దు. లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే ఈ లోకంలో ఉన్న వాటి యందు మన లక్ష్యం ఉంచడానికి లేదు, దేవుని మీద లక్ష్యం ఉంచిన దేవుడు మనకున్న వాటిని దీవిస్తాడు. ఎప్పుడైతే అలాంటి సంఘటన జరిగిందో, సొదొమ మనుషులందరూ కూడా ఇష్టానుసారం జీవిస్తున్నారు. లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సొదొమ మనుషులందరూ కూడా బహుపాపులని బైబిల్లో రాయబడింది. పాపులు వేరు, చెప్పండి, బహుపాపులు వేరు. సరే, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి యొక్క స్థితిని చూసినప్పుడు ఇది మనకు సరిపోయే ప్రాంతం కాదు, మనం పెరిగిన వాతావరణం ఇది కాదు, ఇక్కడ ప్రజలందరూ ఇష్టానుసారం బ్రతుకుతున్నారు,
నేను అబ్రహాం ఇంట్లో నేర్చుకున్న విధానాలు ఏవి ఇక్కడ కనబడటం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇక్కడ నేను ఉండకూడదు, వెళ్ళిపోతే బాగుండని చెప్పి లోతు అప్పటికైనా వెనుదిరిగి తన అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ లోతు ఆ గ్రామంలో లేదా లోతు సొదొమ ప్రాంతంలో తీర్పు తీర్చే స్థాయికి వచ్చాడు, పెద్ద అయిపోయాడట. అక్కడ కూర్చుని అందరికీ తీర్పులు చెప్పేస్తున్నాడు లోతు. అలాంటి సిచ్యువేషన్లో దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రాల మీదకి వచ్చింది. ఆ పాపం భయంకరంగా పెరిగిపోయింది. దేవుని లేఖన ప్రకారం ఎవ్రీ సిన్ విల్ గో బై పనిష్మెంట్. ప్రతి పాపానికి ఒక ఫలం ఉంది, ప్రతి పాపానికి శిక్ష ఉంది. నో సిన్ ఇన్ ద వరల్డ్ విల్ గో అన్పనిష్డ్. ఏ పాపం కూడా శిక్షించబడకుండా పోదో. అందును బట్టి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను, ఆ ప్రాంతాలను శిక్షించాలని దేవుడు ఆశించాడు. ఆకాశంలో అగ్ని గంధకాలు కురిసినప్పుడు ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయినట్లుగా దేవుడు నిర్ణయించినప్పుడు ప్రియులారా, అయితే ఎప్పుడైనా సరే దేవుడు ఒక ప్రాంతం మీద ఉగ్రత కుమ్మరించాలనుకున్నప్పుడు ఒక రక్షణ మార్గాన్ని కూడా ఆయన ఉపదేశిస్తాడు. ఆ రక్షణ మార్గం గుండా ఎవరైతే తప్పించబడతారో వారు నిజంగా దీవెన పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు ఏమని చెప్పుంటాడంటే, రండి మీలో ఎవరైనా పర్వాలేదు ఈ ఓడలోనికి రావచ్చు. రాబోయే జలప్రళయం తప్పించుకోవాలి అంటే, రాబోయే భయంకరమైన గ్రేట్ ఫ్లడ్ నుంచి మీరు విడుదల పొందాలంటే ఈ ఓడలోనికి వచ్చేసేయండి రండి అని 1 కాదు 2 కాదు సుమారుగా 120 సంవత్సరాలు నోవహు సువార్త ప్రకటిస్తే ఒక్కడైనా వచ్చారా? రాలా. ఎందుకు రాలేదంటే దేర్ వాజ్ అన్బిలీఫ్ ఇన్ దేర్ హార్ట్స్. Noah was preaching something we don't know about. మాకు తెలియని ఒక విషయం గురించి నోవా మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, వర్షం పడుతుందట. అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియదు నిజంగా వాళ్ళకి. ఎందుకోసం తెలుసా? భూమి లోపల నుండి ఆవిరి బయటకు వచ్చి పంటలు పండడానికి ఏం చేసేదనమాట, ఉపయోగపడేది. జలప్రళయానికి ముందున్న అట్మాస్ఫియర్ వేరు, జలప్రళయానికి ముందున్న వాతావరణం వేరు, జలప్రళయం తర్వాత వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు వర్షాలు లేవు, కేవలం భూమి నుండి ఆవిరి బయటకు వచ్చి పంటలు పండుతా ఉంటే, ఇప్పుడు నోవా వాజ్ ప్రీచింగ్ అబౌట్ రెయిన్. వర్షం వస్తుంది, ఆకాశం నీళ్లు పడతాయి, జలప్రళయం రాబోతుందంటే ప్రజలెవరికి నమ్మశక్యం కాలేదో. అందును బట్టే వాళ్ళు ఎగతాళి చేయడం ప్రారంభించారు. కాన్స్టెంట్గా దేవుడు మాట్లాడుతున్నా. పేతురు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రభు వారు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు నోవహు కాలంలో వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించారనే మాట పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాశాడు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళెవ్వరూ కూడా సువార్తకు లోబడకుండా దే ఆర్ వెరీ రిలక్టెంట్. మాకు అక్కర్లా ఈ వాడ, మాకు అక్కర్లా, మేము ఈ సువార్తను వినాల్సిన పరిస్థితి లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్. మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపులు, మా సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలని చెప్పి అందరూ కూడా బయటే ఉండిపోయారు. నోవహు తన కుటుంబం మాత్రం ఎక్కడికి వెళ్ళారు? నోవహు ఓడలోనికి వెళ్ళారు. వర్షం పడినంత వరకు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? వాళ్ళలోనికి వెళ్ళిన వీళ్ళందరూ పిచ్చోళ్ళలాగా ఉన్నారు, బయట ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మంచోళ్ళలాగా. వాళ్ళందరూ అని ఉంటారు, రే చూడండి రా, ఫ్యామిలీ వెళ్ళిపోయారు లోపలికి, కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు బతుకుతారట, మనం చనిపోతామట అని హేళన చేసి ఉంటారు. ఎందుకోసం తెలుసా? నోవహు ఓడలోనికి వెళ్ళిన దగ్గర నుండి వర్షం పడడానికి 7 రోజులు టైం ఉంది. చెప్పండి, ఎన్ని రోజులు టైం ఉంది? 7 days. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు నోవా, తన భార్య, 3 కొడుకులు, కోళ్ళళ్ళు. లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని కూర్చోగానే 1వ రోజు ఏమీ రాలా. బయట నుండి అందరూ అన్నారు, బాబు నోవహో ఏంటి వానన్నావు, వర్షం అన్నావు, వరదన్నావు, ప్రళయం అన్నావు, ఏంటి ఏమీ లేదు చూడు, మీరేమో లోపలికి వెళ్ళి కూర్చున్నారు, మీ అంతా బుద్ధి తక్కువైన వాళ్ళు, పిచ్చోళ్ళు ఎవరు కనబట్టలేదని 1 రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. 2వ రోజు ఇంకొంచెం పెరిగింది సెలబ్రేషన్, 3వ రోజు పెరిగింది, 7వ రోజు అయిపోయేసరికి ఇప్పుడు ఆకాశం నుండి ఏం పడుతున్నాయి? చినుకులు పడుతున్నాయి. అప్పుడు అనుకుంటారు, రే నిజమే, నోవహు చెప్పింది నిజంగానే అనిపిస్తా ఉంది, ఇట్స్ రైనింగ్. 40 రోజుల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. అగాధ తూములు విప్పబడ్డాయి, ఆకాశం వర్షం కురిసింది, భయంకరమైన జలప్రళయం. నేను పోయిన సంవత్సరం అజర్బైజాన్ అనే దేశానికి వెళ్ళాను. రష్యా ప్రక్కన ఉంటుంది అది. రష్యా ప్రక్కన 3 దేశాలు ఉంటాయి, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ అని. జార్జియా, అర్మేనియా క్రిస్టియన్ కంట్రీస్, అజర్బైజాన్ ముస్లిం కంట్రీ. నేను అజర్బైజాన్ వెళ్ళినప్పుడు అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించడానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న మా గైడ్ అజర్బైజాన్లో కొన్ని ప్లేసులు తీసుకెళ్ళాడు. కొండల ప్రాంతం అనమాట, ఎత్తైన కొండలు అవన్నీ కూడా. ఆ కొండల్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద చారలు ఉన్నాయి కొండలకి. ఎవరో చారలు పెడితే ఎలా ఉంటుంది అలా ఉన్నాయి కొండల మీద చారలు.
అప్పుడు అడిగాను, ఏంటండి ఈ చారలు ఏంటి, కొండల మీద ఇంత ఎత్తైన స్థానంలో ఇంత పెద్ద చారలు ఎలా పడ్డాయంటే, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు కొండలు సైతం మునిగిపోయిందని బైబిల్లో ఉంది కదండి, ఆ ప్రవాహానికి పడ్డ చారలండి అని చెప్పాడు ఆయన. అజర్బైజాన్లో ఒక ముస్లిం కంట్రీలో నోవహు ఓడ గురించిన, నోవహు జలప్రళయం గురించిన చరిత్ర. మీరు ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో అమెరికాలో ఓ ప్లేస్ ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం, చాలామంది వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసొస్తూ ఉంటారు. ఆ ప్రాంతం దగ్గరికి మనం వెళ్తే ఒక ఈ సృష్టి యొక్క అద్భుతమైన విషయాలన్నీ కూడా అక్కడ కనబడుతుంటాయి. గ్రాండ్ కన్యన్ అనే ఒక వర్డ్ మీరు టైప్ చేయండి, గ్రాండ్ కన్యన్ దాని పేరు. అమెరికాలో ఉంటాయి అవి, కాలిఫోర్నియాలో గ్రాండ్ కన్యన్. అక్కడ కూడా కొండలన్నీ కూడా ఈ ప్రవాహానికి పడ్డ చారలన్నీ కూడా దాని మీద ఉంటాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఆ గ్రాండ్ కన్యన్ కూడా బిబ్లికల్ ఎవిడెన్స్ అంటారు. మీరు చూస్తున్నారు ఆ పర్వత ప్రాంతాలన్నీ కూడా గ్రాండ్ కన్యన్ అమెరికాలో ఆ పెద్ద పెద్ద ఎత్తైన కొండల మీద చారలు ఉంటాయి. ఎలా వచ్చినాయి అవి, ఆ ప్రవాహ చారలు అక్కడ వరకు ఎలా వచ్చినాయి? ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగింది అంతవరకు నీళ్ళు వచ్చినాయి అంటే ఎస్, చరిత్ర ఒప్పుకుంటుంది, నోవహు జలప్రళయం వచ్చిందని. 8 మంది మాత్రమే రక్షణ పొందారు, మిగతా వాళ్ళందరూ కూడా నీళ్లలో నశించిపోయారు. ఎందుకోసం? వారిలో ఏ ఒక్కరు వాడెందుకు ఎక్కలేదు? ఈవెన్ దో దట్ వాస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని పిలవమని, ప్రతి ఒక్కరిని పిలవడానికి నోవహు ప్రయాసపడినా ఎందుకు రాలేదంటే అన్బిలీఫ్. ఇది జరుగుద్దో లేదో, ఇది ఉంటుందో లేదో. ఈ రోజు కూడా మనుషులు అలాంటి పరిస్థితే. యేసు ప్రభు వారు రక్షణ ఓడను సిద్ధం చేసి మనందరినీ పిలిచి రండి లోపలికంటే ఏముందండి, నిత్యజీవం ఉందో లేదో, పరలోకం అంటున్నారు, నరకం అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయో లేదో చెప్పేవాడు చూసి వచ్చాడా లేదా వినేవాడు చూసి వచ్చాడా? ఇలాంటివన్నీ కూడా మనుషుల్ని ఏదో భయపడడానికి చెప్పే మాటలే కానీ ఇవన్నీ వాస్తవం కాదు అనుకునేవాళ్ళు లేరంటారు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. రక్షణ సువార్త ప్రకటించబడిన హృదయాన్ని కఠినం చేసుకుని ప్రభువుని అంగీకరించుకున్న లోకంలోనే బ్రతుకుతూ లోకమే సర్వస్వతం అనుకుని ప్రభువుని విడిచి బ్రతుకుతున్న వారందరూ ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు. అన్బిలీఫ్. ఎప్పుడైనా దేవుని ఉగ్రత ఏ ప్రాంతం మీద కృమ్మరించబడే ముందు దేవుడు ఒక సువార్తను వినిపింపజేస్తాడు. దానికి స్పందిస్తావా, రక్షణ పొందుతావు. స్పందించకుండా తిరుగుబాటు చేస్తావా, నువ్వు రక్షణ తృణీకరించినట్టే. యు ఆర్ రిజెక్టింగ్ ద గాస్పెల్, యు ఆర్ రిజెక్టింగ్ గాడ్. నువ్వు సువార్తను తృణీకరించావంటే దేవుని తృణీకరించినట్టే. అదే జరిగింది. లోతు సొదొమ గొమొరను కోరుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు దూతలను పంపించాడు. సొదొమ మనుషులు ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే, జాగ్రత్త వినండి ప్రియులారా, ఆ రోజు లోతుతో మాట్లాడడానికి వచ్చిన దేవదూతలను కూడా పాడు చేద్దామని ఆలోచన వారిలో ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చారట దేవుని దూతలు. చాలా అందంగా ఉండేసరికి ఆ ప్రాంతంలో ఉన్న పురుషులు, పెద్దలు, స్త్రీలు అందరూ వచ్చేసి లోతు వాళ్ళని బయటికి తీసుకురా, మేము వాళ్ళతో పాపం చేయాలా. లోతు అప్పటికీ కూడా అంటున్నాడు, అయ్యా నా కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వారిని అప్పగిస్తాను మీకు, దయచేసి ఇంటికి వచ్చిన అతిథులను మీరు అలా చూడకండి అని ఎంత చక్కగా బ్రతిమాలిన వాళ్ళు అన్నారు, అబ్బో పెద్ద తీర్పరెవరో వచ్చాడు రోయ్ మన దగ్గరికి. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేదానికి వాళ్ళెవ్వరూ కూడా లోతు మాట వినలేదు, స్ట్రేంజర్గానే చూశారు లోతును. ఆ సందర్భంలో ఆ దేవునితో లోతును లోపలికి లాగి, లోతు నీకున్న వారు ఎవరెవరు ఉన్నారో చెప్పు, వారందరికీ ఒక మాట చెప్పు, దేవుడు ఈ సొదొమ గొమొర్రాల మీద తన ఉగ్రత కురిపించబోతున్నాడు. ఆస్క్ దెమ్ టు లీవ్ దిస్ ప్లేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత త్వరగా మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తే అంత త్వరగా మీరు రక్షణ పొందుతారని చెప్పగానే ఇప్పుడు లోతు చూసుకున్నారు, ఎవరున్నారు నాకు? కూతుళ్ళు ఉన్నారు, 2 కాబోయే అల్లుళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నారు అల్లుల్ని. నీ కుమారులు అనే మాట కూడా అక్కడ దూతలు వాడారు కాబట్టి బహుశా లోతు కుమారులు కూడా ఉండుండొచ్చు. అయితే ఆ రోజున ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు లోకంలోనికి. లోతు తనకున్న వారిని కాపాడుకుందామని చెప్పి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన కాబోయే అల్లుళ్ళారా మీరు ఈ ప్రాంతాన్ని విడిచి రండి అంటే వాళ్ళు కూడా ఏం చేశారట, ఎగతాళి చేశారట లోతును. మామే నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడితే ఆఖరిగా భయంకర పరిస్థితుల్లో లోతు తన భార్య 2 కుమార్తెలు తప్ప మిగతా వాళ్ళందరూ సొదొమ గొమొర్రాలో ఏమైపోయారు, నశించిపోయారు. ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే డెడ్ సీ అనే ఒక సముద్రం ఉంటుంది, మృత సముద్రం అంటారు దాన్ని, లోయెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అత్యంత దిగువ స్థలం డెడ్ సీ. ఆ డెడ్ సీ సుమారుగా ప్రియులరు ఆ డెడ్ సీలో ఏ సముద్ర జీవి బ్రతకదు. ఎందుకోసం అంటే సుమారుగా 40% సాల్ట్ ఉంటుంది. యూజువల్గా సముద్రాల్లో 4% సాల్ట్ ఉంటుంది కదా, సోడియం క్లోరైడ్ 4% ఉంటుంది. కానీ డెడ్ సీలో 40% ఉంటాయి, మిగతా ఎలిమెంట్స్ కూడా కలిసి ఉంటాయి. బ్రోమైడ్, సోడియం,
ఆ తర్వాత ఫాస్ఫర్, ఇంకా ఇంకా రకరకాలైన పదార్థాలు దానిలో కలిసి ఉంటాయి ఆ మృత సముద్రంలో. అందును బట్టి ఎవరైనా మృత సముద్రంలో దిగితే మునగరు, తేల్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా మృత సముద్రానికి వెళ్తే అలా కాసేపు ఫ్లోటింగ్ అవ్వచ్చు అన్నమాట, ఫ్లోట్ అవ్వచ్చు వాటర్ మీద. చాలామంది విదేశీయులు ఏం చేస్తారంటే ఓ పేపర్ తీసుకెళ్ళిపోయి ఆ వాటర్ మీద ఫ్లోట్ అవుతూ పేపర్ చదువుకుంటారు. ఆ డెడ్ సీలో అలాంటి దృశ్యాలు చాలా ఉంటాయి. కానీ ఆ నీళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళల్లో పడ్డాయంటే మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ చాలా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా నీళ్ళు పడినాయి అంటే ఇంకా ప్రపంచం వేరేలా కనబడుతుంది వాళ్ళకి, బాగా పెయిన్ వస్తుంది. దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దిగిపోయి వెళ్ళిపోయి లలలా ఆ నీళ్లు పోసుకునేసరికి కళ్ళల్లో పడేసరికి ఆ రాగం వేరేలా మారుతుంది. మళ్ళీ అమ్మ ఎవరైనా చెయ్యవండి అమ్మా, బయట తీసుకెళ్ళండి అమ్మా అని బాధపడతారు వాళ్ళు. ఆ నీళ్లు ఆ మినరల్స్ ఉంటాయి కాబట్టి కళ్ళల్లో పడితే మంచిది కాదు. బట్ ఇట్స్ గుడ్ ఫర్ బాడీ. ఎవరికైనా చర్మ సంబంధమైన వ్యాధులు ఉంటే ఇంకా లాస్ట్ ప్రిస్క్రిప్షన్ ఏంటి అంటే, చాలా మందులు వాడినా తగ్గపోతే డాక్టర్లు ఏమంటారో తెలుసా, అమ్మ అవకాశం ఉంటే ఒకసారి డెడ్ సీలో మునుగుచ్చేయమంటారట. ఎందుకోసం డెడ్ సీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆ లోపల మట్టి ఉంటుంది కదా, నల్ల మట్టి, అది ఫుల్గా రాసుకుంటారనమాట. బాడీ అంతా రాసుకుని కాసేపు అలా ఉంటే చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి అంటారు. ఆ డెడ్ సీలో చాలా మట్టుకు ఆ సాల్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది ప్రశ్న ఎప్పటికీ కూడా. ఆ మృత సముద్రంలో అంత భయంకరమైన సాల్ట్ ఎలా వచ్చింది అంటే, బైబిల్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటో తెలుసా, సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద దేవుని ఉగ్రత కురిపించబడినప్పుడు ఆకాశం నుండి గంధకం కురవబడింది. ఆ ఆకాశం నుండి గంధకం కురిచినప్పుడు ఇప్పుడు సొదొమ గొమొర్రాలో చాలా మట్టుకు భాగం ఆ డెడ్ సీలో కలిసిపోయింది. అందువలన డెడ్ సీ నీళ్ళు అలా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి చారిత్రాత్మకం. కానీ ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా, దేవుడు అన్నాడు, ఒక మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని విడిచి రండి. ఎందుకోసం తెలుసా, దీని మీద ఉగ్రత రాబోతుంది. ఈరోజు లోకం మీద ఒకరోజు దేవుడు తీర్పు ప్రకటించబోతున్నాడు. లోక సంబంధ అనుభవాల మీద తీర్పు రాబోతుంది. కానీ దాని నుండి తప్పించుకోవాలంటే దేవుడు ఈరోజు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యు లీవ్ దట్ ప్లేస్, రా, బయటికి వచ్చాయి. ఆ లోక సంబంధమైన సొదొమ గొమొర్రా నుంచి బయటికి రా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బయటకు వస్తే నీకు క్షేమం ఉంది. లోతు తన భార్య తన బిడ్డలు సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చారు. అలా ప్రయాణం చేస్తున్నారు. దేవుడు అప్పటికి చెప్పాడు, దయచేసి మీలో ఏ ఒక్కరు వెనుదిరిగి చూడకండి. కానీ లోతు భార్య ఏం చేసింది చెప్పండి, ఏమండి బంగారం అండి బీరువలో వదిలేశారండి, వదిలేమ్మా పర్లేదు, మళ్ళీ ఇప్పుడు అక్కర్లేదు ఇంకా దాని గురించి మాట్లాడుకో రా అని లోతు గారు చెప్తుంటే, లేదండి కుదరదని నెక్లెస్ ఉండిపోయిందండి. లోతు ఎంత వారించినా లోతు భార్య వెనుకకు తిరిగి ఏ స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఇది కాదు ఇంకొకటి ఉంటుంది, లార్డ్స్ వైఫ్. ఈరోజు మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఎప్పటికీ కూడా లోతు భార్య ఆ ఉప్పు స్తంభం ఉంది అక్కడే. వెళ్ళిన వాళ్ళందరూ చూసి వస్తూ ఉంటారు దాన్ని. మేము కూడా మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభాన్ని చూసాం. మీరు చూస్తున్నారు చూడండి, ప్రక్కన ఉన్నది అదే ఉప్పు స్తంభం. మీరు ఎలా చెప్పగలను వెస్లీ గారు అంటే, అక్కడ రీసెర్చ్ జరిగిన తర్వాత ఆ కొండల ప్రాంతంలో ఉన్న ఆ మట్టంతా కూడా ఒక ప్రాపర్టీస్ కలిగి ఉంటే ఆ ఒక్క పిల్లరు ఇంకొక ప్రాపర్టీస్ చూపిస్తుందట. శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు, ఎందుకు విభిన్నంగా ఉంది ఈ స్తంభం అంటే, ఇది ఒకప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఆ మృత సముద్రానికి ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఒక దైవజనుడు అన్నాడు, ఒక్కసారి వెనుక తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే ఎన్నోసార్లు వెనుక తిరిగిన మనం ఏ స్తంభం అవ్వాలని కదా. ఎన్నోసార్లు వెనుదిరిగిపోయిన మనం ప్రభువు నుండి వెనుదిరిగి, భక్తి నుండి వెనుదిరిగి, ప్రేమ నుండి వెనుదిరిగి, దేవుని కార్యాలను వెనుదిరిగిన మనం ఏ స్తంభాలు అవ్వాలి. దేవుడు మాట్లాడుతున్న ఒకవేళ ఈరోజు ఇంకా చెల్లెమ్మ సొదొమ గొమొర్రాలో ఉండిపోయావా, ఇష్టానుసారమైన త్రోవల్లో నడుస్తున్నావా, నీ ఇష్టమే జరగాలని పట్టుబడుతున్నావా, దానికోసం ఎంతమందిని బాధపడడానికైనా ఇష్టపడుతున్నావా, దానికోసం ఎంతమందిని ఇబ్బంది పెట్టడానికైనా ఇష్టపడుతున్నావా, నీ తల్లి తండ్రి భయంకర పరిస్థితుల్లో నెట్టివేయబడ్డానికి కారణం బహుశా నీ గొంతెమ్మ కోరికలేనేమో ఒకసారి ఆలోచించే. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున, కమ్అవుట్, రా, సొదొమలోంచి బయటకు వచ్చాయి. ఆ భయంకర పరిస్థితులు బయటికి రా. నువ్వు రక్షించబడాలంటే, దేవుని ప్రణాళికలు నీ జీవితంలో జరగాలంటే, దేవుని శాంతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నువ్వు అనుభవించాలంటే, లీవ్ సొదొమ అండ్ గొమొర్రా. ఈ రోజున ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, యేసుప్రభువు వారు క్లియర్గా అన్నారు, మనుష్య కుమారుని రోజులు ఎలా ఉంటాయో తెలుసా, లోతు దినముల్లో జరిగినట్టే జరుగుద్ది అన్నాడు. చెప్పండి,
మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయట? లోతు దినముల్లో జరిగింది. ఏం జరిగింది లోతు దినముల్లో? నేను ఎక్కువగా డీటెయిల్డ్గా చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన మాటలు వినబడుతున్నాయి. ఎక్కడ చూడండి, ఎల్జీబీటీ కమ్యూనిటీ. చెప్పండి, ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, యాజిటేషన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే జైల్లో పెడుతున్నారు కొన్ని దేశాల్లో. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటున్నారు ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఇద్దరు మగవాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టులో అంటున్నారు, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని. ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటారు. ఆ అబ్బాయితో అంటారు, ఇగో నాయన, వీడు మీ అమ్మ, వీడు మీ నాన్న. ఇద్దరు మగవాళ్లే. అందులో ఒకడు అమ్మంట, ఒకడు నాన్నంట. ఈడేమో ఇగో మమ్మీ అని ఎవరిని పిలుస్తాడు? ఏమైపోతుంది సమాజం? ఎటుపోతుంది? దేవుడు మనిషిని చేసినప్పుడు మగదిగాను లేదా మగ ఆడగా దేవుడు మనుషుల్ని చేశాడు. గాడ్ మేడ్ పీపుల్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్. అందులో కూడా దేవుని సేవకుడు అన్నాడు, గాడ్ మేడ్ యాడమ్ అండ్ ఈవ్, నాట్ యాడమ్ అండ్ స్టీవ్ అన్నాడు. దేవుడు ఆదామామలు చేశాడు కానీ ఆదాము స్టీవ్ని చేయలేదు అన్నాడు. ఈ రోజున పరిస్థితులు మారిపోతున్నాయి. ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, వారి కుటుంబంగా జీవించడం, ఇష్టానుసారంగా బ్రతకడం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇట్స్ ఎ సిన్. అది పాపం, దేవుడు మెచ్చని పాపం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? అలాంటి భయంకరమైన ప్రేరేపణలు ప్రపంచంలో చాలామంది ప్రేరేపించబడుతున్నారు. దేవుడు నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. సొదొమ గొమొర్రా ఇలాంటి పాపాలకు నిలయంగా ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెట్టమన్నాడు. కమ్ ఇన్ టు ద హోలీ ల్యాండ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైన దేవుని స్థలంలోకి మనం రావాలి. విడిచిపెట్టండి, సొదొమ గొమొర్రా విడిచిపెట్టండి, విడిచి రండి బయటికి, రక్షణ పొందుతారని దేవుడు మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. త్వరగా రండి, త్వరగా ఈ మాటలు చదువుదాన్ని ముగించేస్తున్న టైం అయింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూడండి, 3వ వచనం నుండి చదువుదాం. చూడండి, త్వరగా కొన్ని మాటలు ఫాస్ట్గా చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆమోను కుమారుడు యోధా రాజునైన యోషియా 13వ సంవత్సరమున, యోషియా అనే రాజు పరిపాలన చేస్తున్న 13వ సంవత్సరమున మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరములు, అంటే సుమారుగా 23 సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 23 సంవత్సరాలు నాన్ స్టాప్ గా దేవుని వాక్యం ఏమవుతుందంటే ఇర్మియా గారికి ప్రత్యక్షమవుతూనే వస్తుందట. ఏంటి వచ్చింది? దేవుడు ఏం చెప్పాడు ఆ మాటలు అంటే చూడండి, నేను పెందలకడ లేచి ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను. ఇర్మియా గారు ఎప్పుడు లేచాడట? ఆయన దేవుని సేవకుడు ఎప్పుడు లేచాడు? ఇప్పుడు కొంతమంది ఎప్పుడు లేస్తున్నారు? మొన్న ఒక ఆయన అన్నాడు, పొద్దున్నే 10 గంటలు లేస్తున్నానండి అన్నాడు. ఆయన 10 గంటలకు పొద్దున్నంటే ఆయనకి. మరి ఇంకెప్పుడు లేస్తానండి? మొన్న కామంటుంది ఎవరికి ఇంటర్వ్యూ చెప్పి, నేను మధ్యాహ్నం 2 గంటలు లేస్తానండి అందా. మరి 2 గంటలు లేచిందంటే ఎప్పుడు పడుకుంటుందట? మార్నింగ్ 4కో 5కో పడుకుంటుంది. మరి ఏం చేస్తుంది? రాత్రి అందంటే పబ్బుల్లోకి వెళ్ళి క్లబ్బుల్లో దూరి ఆఖరికి 5 గంటలు ఇంటికి వచ్చి మధ్యాహ్నం 2 గంటలు లేస్తుందండి అమ్మగారు. హీరోయిన్ ఏమి నేర్చుకుంటారా ఆమెను చూసి సమాజం? వెనకాల పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ మీద. వాళ్ళంటే వెనకాల పడుతున్నారు చాలామంది. మరి ఇలాంటి ఏమి నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? ఇర్మియా గారు పెందలకడ లేచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అనుభవం నువ్వు రావాలంటే నువ్వు కూడా ఎప్పుడు లేవాలి? పెందలకడ లేవాలి. ఒకవేళ నిజంగా నైట్ డ్యూటీలు చేసావు. కొంతమంది నైట్ డ్యూటీలు ఉంటాయి, సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. లేదా రైల్వే టీటీలు ఉంటారు, వాళ్ళు కూడా నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉండొచ్చు. కొన్ని ఫ్యాక్టరీస్లో షిఫ్ట్లు ఉంటాయి, ABC షిఫ్ట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా. కానీ ఇంట్లో ఉండి కూడా నువ్వు రాత్రి 3-4 గంటల వరకు ఏదోడు చూసి ఏదోడు చేసి పడుకున్న తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం లేస్తున్నావంటే నీ లైఫ్ అస్తవ్యస్తంగా ఉందన్నావు. నువ్వు ప్రాపర్గా లేవు, డిసిప్లిన్ లేదు నీ జీవితంలో. పెందలకడ లేవడం చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇర్మియా గారు పెందలకడ లేచి అట ప్రజలకు ఏం చెప్పాడట? దేవుని మాటలు. నేను జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్ళాను, ఇంగ్లాండ్లో. జాన్ వెస్లీ గారి ఇంటికి ఒకసారి ఒక అబ్బాయి జాన్ వెస్లీ గారికి అమెరికాలో ఇల్లు ఉందని, ఇంగ్లాండ్లో ఇల్లు ఉందని ఎట్టాడు ఆయన, నా ఫోటో పెట్టి. ఆయన ఏదో గూగుల్లో కొట్టుంటాడు జాన్ వెస్లీ హౌస్ ఇన్ ఇంగ్లాండ్ అని, వచ్చింది ఒకటి.
ఈ వెస్లీ గారు కొనుక్కున్నట్టున్నారు ఇంగ్లాండ్లో అని చెప్పి నా ఫోటో యాడ్ చేసి జాన్ వెస్లీ గారికి ఇంగ్లాండ్లో ఇల్లు ఉంది తెలుసా అని పెట్టాడు. ఓరు నాయన లేనిపోయిన ఇబ్బందులు మళ్ళీ మనకి ఇక్కడే సేవ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఈ గడ్డరు ఈ మళ్ళీ ఇంగ్లాండ్లో ఇల్లు మనకి. అది ఒరిజినల్ జాన్ ఒరిజినల్ అంటే నేను డూప్లికేట్ అని కాదు, ఆయన సీనియర్ అనమాట. ఆల్రైట్, సీనియర్ జాన్ వెస్లీ గారు ఆయన ఇంగ్లాండ్లో ఉండేవారు కదా. ఇప్పుడు ఆయన పేరు నాకు పెట్టారు మా నాన్నగారు, జాన్ వెస్లీ అని. ఎందుకంటే నేను పుట్టేసరికి జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర పుస్తకం చదువుతున్నారు మా నాన్నగారు. నా అబ్బాయి కూడా, మా కుమారుడు కూడా జాన్ వెస్లీ గారిలా సేవ చేయాలని అనుకున్నారో ఏంటో మా నాన్నగారు ఆ పేరు నాకు పెట్టారు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే జాన్ వెస్లీ గారి స్టేచర్లో చాలా పొట్టివాడు ఆయన, ఈ మాత్రం హైట్ ఉంటాడేమో అంతే. అది ఎలా చెప్పగలం, ఆయన వాడిన షూ అనమాట, ఎంతే ఉంటుంది ఆయన షూ. ఆయన బెడ్ కూడా చాలా చిన్నదే, ఒకటే రూము. ఆ బెడ్రూమ్ ప్రక్కన ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది, చిన్న రూమ్, ప్రార్థన గది. ఆయన ఎవ్రీ మార్నింగ్ 4 o'clock లేచేవాడట. 4 గంటలు లేచి 1 గంటన్నర ప్రార్థన చేసుకున్న తర్వాత 5:30కి బయటకు వచ్చి ఆ క్రింద ఫ్లోర్లో ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా, తనకి సహకారులు అందరూ ఉండేవాడు, వాళ్ళందరికీ ప్రేయర్ పెట్టేవాడు ఫస్ట్ 5:30కి. వాళ్ళందరూ ప్రేయర్ చేసుకున్న తర్వాత 6:37 కల్లా ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసేవాడట, దేవుని సువార్త ప్రకటించేసేవాడట. అలా రోజుకు సగటున ఆయన 5 ప్రసంగాలు చేసేవాడు రోజుకి, 5 మెసేజెస్. ఆయన పర్టికులర్ డే 5 to 15 మెసేజ్లు కూడా చెప్పేవాడు. ఆయనకు ఒక గుర్రం ఉండేది, ఆ గుర్రం మీద ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండేవాడు, వెళ్ళి కనబడిన వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తుండేవాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, చాలాసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలనే దేవుని యొక్క ఆలోచన. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు ప్రతి ఉదయాన్నే లేచి సువార్త ప్రకటించేవాడు. మార్టిన్ లూథర్ అనే దేవుని సేవకుడు ప్రతి ఉదయాన్నే లేచి సువార్త ప్రకటించేవాడు. ఆయన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితే. మార్టిన్ లూథర్ గారు 6 గంటలకే సువార్త ప్రకటించేసేవాడట. ఇలా మీరు ప్రపంచ చరిత్రను మార్చిన ఏ దైవ సేవకుడిని తీసుకోండి, పెందలకడనే దేవుని మాటలు ప్రకటించారు. ఇర్మియా కూడా పెందలకడ లేచి దేవుని మాటలు మీకు ప్రకటించుచు వచ్చినను మీరేం చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇర్మియా గారిలో ప్రాబ్లం లేదు. ఆయన పెందలకడ లేచి దేవుని మాటలు చెబుతుంటే ప్రజలు ఏం చేయలేదట, వినలే. మరి ఏం విన్నారు వీళ్ళు? వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఏంటది చెప్పండి, ఏంటది? సినిమా పాటలు. మరి అలాంటి ఎందుకు వినరండి ఉత్సాహంగా? అలాంటి పాటలు ఎందుకు వినరు? ఒక అమ్మాయి, 5 సంవత్సరాల అమ్మాయి మా ఇంటి ముందు పాటలు పాడుకుంటూ వెళ్తుంటే ఏం పాడుతుందో తెలుసుకుందామని చెప్పి, ఏమన్నా దేవుడి పాటలు ఏమన్నా, ఎందుకంటే పాడుకుంటూ వెళ్తున్నా, నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు ఆ పాట ఏంటో. దగ్గర రమ్మని అడిగి, పాప నువ్వు ఏదో పాడతావు ఏంటమ్మంటే, సార్ వస్తారా అంటుంది. అమ్మో అమ్మో, 5 సంవత్సరాలు కూడా లేవు, సార్ వస్తారా అంటుంది. పెద్ద ఇద్దరు పరిస్థితి ఏంటో. ఏం తెలిసాను ఆ పాటలు, చిన్నపిల్లలు పాడకూడని పాటలు వాళ్ళు రాసి చిన్నపిల్లల మీదకి రుద్ది సమాజాన్ని ఇటుపోతుంది చెప్పండి. మళ్ళీ అలాంటి వాళ్ళందరికీ పెద్ద పెద్ద అవార్డులు ఇలాంటివన్నీ కూడా కదా. సమాజాన్ని బాగు చేస్తున్న వాళ్ళకి ఈ రోజుల్లో పెద్దగా అవార్డులు ఎవడ ఇవ్వట్లా. ఆలోచించేయండి ప్రియులారా. దేవుని ప్రజలు దేవుని మాటలు చెబుతుంటే వినలేదట. వ్యర్థమైన వాటిని వినడానికి ఉన్నంత ఆసక్తి ఈ రోజున మంచి విషయాలు చాలా మందికి ఉండటం లేదు. దేవుని వాక్యం వినాలనే ఆసక్తి చాలా మందిలో కనబడటం లేదు. ప్రక్కింటి సిస్టర్ గారి గురించి పెద్ద మ్యాటర్ ఉంది అంటే మాత్రం చెప్పండి ఎలా వింటారు? ఇంకా ఆ రోజు ఇంట్లో వంట లేదు, కూర లేదు, ఏమీ లేదు. భర్త అడిగితే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చే, మేము ఇంపార్టెంట్ మాట్లాడతాం ఇక్కడ. ఏంటా ఇంపార్టెంట్? పక్కింటి సిస్టర్ గారి గురించి మ్యాటర్ నీకు. స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చేయాలట, జొమాటోలో ఆర్డర్ ఇచ్చేయాలట. అలాంటి మాటలు వినడానికి ఉన్న ఆసక్తి ఎందుకు దేవుని మాటల మీద లేదు నీకు? అలాంటి మాటలు వినాల్సిన ఆసక్తి ప్రార్థన చేయడం మీద ఎందుకు లేదు నీ జీవితంలో? ఓకే, ఏదో ఉందనుకోండి, ఏదో మ్యాటర్ ఉంది, ప్రార్థన చేయి. దేవుడు వారిని విడిపించాలని ప్రార్థన చేయి. ఆ భయంకర పరిస్థితుల్లో వారు విడుదల పొందాలని నీకు నిజంగా మనసు ఉంటే వారి మీద, నువ్వు నిజంగా ప్రేమగల వ్యక్తి అయితే ప్రార్థన చేయ వాళ్ళ కోసం. దేవుడు నిన్ను ఉన్నత మనస్థితికి తీసుకొస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. పెందల కడ లేచి చెప్పిన వారు వినలేదు. ఆ తర్వాత చదవండి త్వరగా.
చేతి పనుల వలన మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండునట్లు నేను మీకు ఏ బాధయు నేను మీకు బాధ కలుగు చేయకుండా ఉండునట్లు దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని అనుసరించుట పూజించుట నమస్కరించుట మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీ చెడ్డ మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి, అది మీ దుష్ట క్రియలను ఏం చేయాలా? అది 2 కొండలు అన్నమాట. సమరయ స్త్రీ కొండ వదిలేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతారు, దేవుడు మాట్లాడుతున్న ఇర్మియా ద్వారా, మీ చెడ్డ మార్గములను మరియు దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఏం జరుగుద్దట? యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీరు ఇవి 2 కొండలు వదిలేస్తే, చెడ్డ మార్గములను దుష్ట క్రియలను మీరు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే, మీ పితరులకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య నివాసమైన స్థలమునకు మీరు వస్తారో. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఇలా చెప్పినా మీరు దేవుని మాట ఏం చేయలేదు, వినలేదంటాడు. క్రింద దుష్ట క్రియలు, చెడ్డ మార్గం అనే కొండలు విడిచిపెడదాం. ఈ రోజున మన క్రియలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపెట్టేవిగా ఉన్నాయా, అన్ని సంతోషపెట్టేవిగా ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉన్నామా, లేదా ఆత్మను సంతోషపరిచే వారంగా ఉన్నామో పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం తీయండి. మనందరికీ తెలిసిన వాక్యభాగం. Matthew chapter 5:16 the Bible says, మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, చెప్పండి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగును ఏం చేయండి? ప్రకాశింపనివ్వండి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. మనుష్యులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి అంటే వారి ఎదుట మీ వెలుగు ఏం చేయండి? ప్రకాశింపనివ్వండి. దేవుని ప్రేమను ప్రకాశింపనివ్వండి. దేవుని యొక్క మహిమను ప్రకాశింపనివ్వండి మీ జీవితాల ద్వారా. అందును బట్టి ఒక దేవుని సేవకుడు అంటాడు, వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ గాడ్స్ లైట్. దేవుని బిడ్డలు, క్రైస్తవులు అంటే ఎవరంటే దేవుని వెలుగును లోకానికి అందించే దేవుని బిడ్డలు. వెలుగును ప్రసరింపజేస్తున్న నీ సత్క్రియలను చూసి ప్రజలు దేవుని మహిమను తెలుసుకుంటున్నారా? ఆయన ఔన్నత్యాన్ని గుర్తించారా? గ్రామ్ స్టెయిన్స్ గారిని అతి క్రూరాతకంగా చంపేశారు 1999 జనవరి 22వ తారీఖు రాత్రి. ఒరిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ అనే జిల్లాలో దేవుని సేవకుణ్ణి, ఆయన 2 బిడ్డల్ని జీప్లో పెట్టి తగలబెట్టేశారు. అత్యంత క్రూరమైన పైశాచికమైన సంఘటన భారతదేశంలో. ఎవరు హర్షించలేని సంఘటన. చేతులు కొరికారు. అన్నం తిన్న, ఆ అన్నం పెట్టిన చేతుల్ని కొరుకు తిన్న సమాజం. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సందర్భంలో గ్లాడీ స్టెయిన్స్ గారు ఒక నివ్వెరపోయే స్టేట్మెంట్ చేశారు. నా భర్తను, నా 2 బిడ్డలను అతి క్రూరతకంగా చంపేసిన ఆ వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వారి నుండి నేను కోరుకునేది ఒకటే, వారు ప్రభువుని తెలుసుకుంటే చాలు. చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది. ఏంటి, భారతదేశంలో చట్టం ఉంది, అది పని చేసుకెళ్తుంది. కానీ ఆమె తన హృదయంలో ఉన్న ఆ పరిస్థితిని చెప్పింది. నా హృదయంలో అయితే వారి మీద ఏ విధమైన ఇబ్బంది లేదు, వారి మీద నాకు ఏ విధమైన గ్రడ్జ్ లేదు, ఏ విధమైన ప్రతీకారేచ్ఛ లేదు. నేను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నేను కోరుకుందల్లా ఒకటే, నా ప్రాణప్రియుడని యేసయ్య ప్రేమను వారు తెలుసుకుంటే చాలు. నేను 2018వ సంవత్సరం అనుకుంటా, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు బ్రిస్బెన్ అనే ప్రాంతంలో గ్లాడీ స్టెయిన్స్ గారిని కలుసుకున్నాను. దట్ వాస్ ఎ వండర్ఫుల్ మూమెంట్. దేవుడు నా సేవా జీవితంలో అలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకునే కృప ఇచ్చాడు. ఐ కన్సిడర్ యాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఆ మాతృమూర్తిని కలుసుకున్నప్పుడు ఆమె హృదయం, ఆమె మనసులో, ఆ ముఖంలో ఉన్న కళ మామూలుగా లేదు. ఆమెతో చాలాసేపు మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, వెస్లీ గారు, ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను ఇండియా రావాలనుకుంటున్నాను కానీ వీసా ఇవ్వట్లేదు నాకు. ఆమె రావాలనుకున్న వీసా ఇవ్వట్లేదట భారతదేశ ప్రభుత్వం వారు. ఏంటంటే కారణాలు ఏవో చెబుతున్నారు. అలాంటి వాళ్ళకి వీసాలు ఇవ్వట్లేదు భారతదేశం. ఈ దేశానికి ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని బిడ్డలకు మాత్రం కొన్ని సందర్భాలు ఏమివ్వట్లేదు, వీసాలు ఇవ్వట్లేదు. బట్ మై హార్ట్ ఈజ్ స్టిల్ బీటింగ్ ఫర్ ఇండియా. నా గుండె ఎప్పుడు ఇండియా కోసం కొట్టుకుంటుందండి. ఆమె చెబుతుంటే చాలా
ఎక్కడో ఆమె ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆమె భారతదేశంలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తుల గురించి, అనాథ పిల్లల గురించి ఆమె ఎప్పటికీ ఆశ కలిగే ఉంది. ఇంకా అవకాశం ఉంటే నాకు వీసా ఇస్తే ఎప్పుడైనా వస్తాను తప్పకుండా ఇండియా. ఆమెను చూడగానే ప్రియుల కళ్ళం నీళ్ళు వచ్చే నాకు కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను ఒక లైట్ హౌస్ వలె భారతదేశాన్ని ప్రకటించింది. నా భర్తను, నా పిల్లలను చంపిన ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని ఏ రోజైతే ఆమె చెప్పిందో భారతదేశం అంతా షేక్ అయింది. ఇలా 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 ఒక మాటలో చెప్పాలంటే దేశం అంతా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇంత ప్రేమ, ఇంత ప్రేమ. ఎస్, మనుష్యులు పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లుగా మీ క్రియలను మనుషులు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఈరోజు మన జీవితాలు అలాంటి అద్భుతమైన పనిలోకి వద్దామా? చెడ్డ మార్గాలను విడిచిపెట్టి, దుష్ట క్రియలను విడిచిపెట్టి, దేవుడు మనకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలమును కైవసం చేసుకున్నట్లుగా మన జీవితాల కుండలను విడిచిపెడదామా? ఆలోచించేద్దాం. సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టింది. లోతు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని అల్లుళ్ళని బ్రతిమాలాడికైనా వారు విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ చెడ్డ క్రియలను, దుష్ట క్రియలను విడిచిపెట్టండి, నిత్య నివాస స్థలంగా మీకు పితరులకు వాగ్దానం చేసిన ప్రాంతాన్ని ఇస్తాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను ఏం చేశారట? వెంబడించారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్య బృందాన్ని ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆయన ఎవరైనా సరే తనతో పాటు ఉండడానికి ఒక టీంని సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు లోకంలో గనులైన వారిని, గొప్పవారిని ఎన్నిక చేసుకుంటారు. కానీ యేసు ప్రభుకున్న మహత్యం ఏంటి అంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత శిష్య బృందాన్ని ఎన్నిక చేసుకోవాలనుకునే ఆ ప్రక్రియలో సామాన్యమైన వారిని, అది కూడా చేపలు పట్టుకునే జాలరులను దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేసుకున్నాడు. పేతురుని పిలిచాడు, పేతురు వచ్చాడు, ఆంద్రేయ వచ్చాడు. ఆ తర్వాత దేవదేవుడు జబదయి కుమారులైన యాకోబు మరియు యోహాన్ను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన జబదయి కుమారులను పిలిచారో వారు అప్పటికి తమ వలలు ఏం చేస్తున్నారంట? చెప్పండి, వలలు ఏం చేస్తున్నారు? బాగు చేసుకుంటున్నారట. యేసయ్య వారిని పిలిచాడు, మీరు రండి అనగానే వారు ఆ వలలను, తన తండ్రిని, తన దోన్ను విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త వినండి. మీరు వలలు బాగు చేస్తున్నారు, ఈ రోజు నుండి మీరు జీవితాలు బాగు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పటిదాకా మీరు వలలు బాగు చేసేవారుగా ఉన్నారు, కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని జీవితాలను, బ్రతుకులను బాగు చేసేవారుగా సిద్ధపరుస్తాను రమ్మన్నప్పుడు వారు అవన్నీ వదిలిపెట్టి ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. ఎస్ మై ఫ్రెండ్, ఫాలోయింగ్ జీసస్ ఇన్వాల్వ్స్ ఏ కాస్ట్. ప్రభువును వెంబడించడం అంటే మన జీవితాల్లో కొన్నింటిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. దేవుడు పిలుపు కొన్నిసార్లు దేవుడు మనకు అందిస్తున్నప్పుడు మనకి ఇష్టమైనదేదో, మనకు కావలసిందేదో కొన్నిసార్లు దేవుని కోసం వదులుకోవాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు స్థిరంగా మనం ఉన్నామా? నిలబడగలుగుతున్నామా? నాకు వివాహం నిశ్చయమైన తర్వాత బ్లెస్సీ గారితో చెప్పాను, అమ్మా నేను విశ్వాసంతో బ్రతికేవాడిని, నా గురించి నువ్వు ఏదైనా గర్వపడాలనుకుంటే ఒక్క విషయం, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో బ్రతుకుతాను, నేను విశ్వాసం మీద జీవిస్తాను. అందును బట్టి వివాహం నిశ్చయం అయిన ఆ రోజు నుండి నువ్వు మరలా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. అది నీకు ఇష్టమైతే ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తాం, లేదంటావా నీకు ఉద్యోగం చేసుకోవడమే ప్రాధాన్యత అయితే యూ కెన్ క్యారీ ఆన్. ఆ మంది నేను దేవుని సేవ పిలుపు కలిగి ఉన్నానండి, దేవుని సేవలో వాడబడాలని ఆశిస్తున్నాను. బట్ బీయింగ్ ఎ గర్ల్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్. ఒక స్త్రీగా నేను దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నా జీవితంలో తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఉద్యోగం నాకు పెద్ద ప్రాధాన్యత కాదు, ఏ క్షణమైనా వదిలిపెట్టాను నేను సిద్ధమే. ఉద్యోగం వదిలిపెట్టారు. ఇండియా వచ్చినప్పుడు చాలామంది అన్నారు, బ్లెస్సీ అమెరికా వదిలేసి, ఉద్యోగం వదిలేసి, ఇన్ని లక్షల రూపాయల శాలరీ వదిలిపెట్టి, చాలామందికి డ్రీమ్ యూఎస్ రావాలని, చాలామంది ఆశిస్తారు ఇలాంటి స్థితిలో ఉండాలని, యూఎస్లో సెటిల్ అవ్వాలని. నువ్వేమో ఎన్ని వదిలేసి మరలా మొత్తం లగేజ్ అంతా సర్దుకుని ఇండియా వెళ్ళిపోతున్నావు. నీకు ఇది సరైన నిర్ణయమే అనిపిస్తుందా, లేదా నువ్వేమన్నా తొందరపడిపోతున్నావా అని చాలామంది అడిగారు. ఆమె చెప్పింది, విశ్వాసంతో బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలనుకున్నానో దేవుడు ఆ విధంలో నడిపిస్తున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ నా దేవుడు నాకేం తక్కువ చేయడు.
ఏ విషయంలో నన్ను సిగ్గుపరచడని ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది. ఆ పరిస్థితిలో ప్రియులారా, అప్పటికప్పుడు అలా ఉద్యోగం వదిలిపెట్టాలంటే మొదట 5 లక్షలు అడిగారు. 5 లక్షలు ఎదురు ఇవ్వాలి. నేను ఉద్యోగం మానేస్తున్నాను అంటే, మరి మానేస్తానంటే అప్పటికప్పుడు ఆ ప్లేస్ భర్తీ చేయాలంటే, అలా ప్రిపేర్ చేసి పంపించాలంటే ఇంకా దాని వెనకాల చాలా ఉంటాయి కాబట్టి 5 లక్షలు కట్టి ఉద్యోగం వదిలేయి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి 3 లక్షలకు వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఫైనల్గా 1,50,000. ఇంకా సమస్య లేదు, 1,50,000 నువ్వు కట్టాల్సిందే, కట్టేసి ఉద్యోగం వదిలే అంటే, ఏమండి మరి 1,50,000 కట్టమంటున్నారు ఉద్యోగం వదిలేయడానికంటే, నేను అన్నాను సరే డ్రాఫ్ట్ తీసేసి కట్టేద్దాంలో ఏం పర్లేదు అన్నప్పుడు డ్రాఫ్ట్స్ తీసేసింది. ఆ ఆఫీస్కి వెళ్తుంది, కారులో వెళ్తున్నప్పుడు ఆ ఆఫీస్ బయట ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇస్తాడు, ప్రే చేయి మరలా దేవుడు అద్భుతం చేస్తాడని. వెంటనే నేను బ్లెస్సీ గారి కోసం ప్రే చేశాను. కారులోనే ఆ ఆఫీస్ ముందునే నేను కారులో కూర్చోవాలి, తన లోపలికి వెళ్ళి రావాలా, డెసిగ్నేషన్ లెటర్ సమర్పించి అప్రూవ్ చేయించుకుని రావాలి లోపల. 1,50,000 కట్టి డీడీ పట్టుకుని ఉంది లోపలికి వెళ్ళి ఇవ్వడానికి. ప్రార్థన చేశాను, ప్రభువా దిస్ ఈజ్ యువర్ మనీ, ఇది నీ ధనం, వృధా కాకుండా సహాయం చేయి అని ప్రార్థన చేసి పంపించాను. 5 మినిట్స్లో వెనక్కి తిరిగి వచ్చింది, డీడీ మరలా నా చేతిలో పెట్టింది. డబ్బులు లేకుండా దేవుడు అద్భుతం చేశాడు. లోపల మేనేజర్తో మాట్లాడాడు, వాళ్ళు కంపల్సరీ కడితేనే కానీ నీకు ఆ ఉద్యోగం నుంచి నేను విడిపించమన్న వాళ్ళు ఏమీ లేకుండా చేసి పంపించారండి. ఇది దేవుని సేవలో వాడేద్దాం. పిల్లలు ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఇట్ ఇన్వాల్వ్స్ ఎ కాస్ట్. ఆత్మీయ తండ్రి గారు 1977 సంవత్సరంలో ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు, టెలికమ్యూనికేషన్లో జాబ్స్ చేస్తున్నప్పుడు, ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు కూడా అదే అన్నారు, ఆర్ యు మ్యాడ్? మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, ఆ తర్వాత జోసెఫ్ విజయ్ కుమార్గా పేరు మార్చుకున్నారు. వెంకటేశ్వరరావు, పిచ్చి పట్టింది నీకు? 2 తల్లిదండ్రులు, 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, నీ వెనకాల ఎంతమంది ఉంటే ఎంత మంచి ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే, మా తండ్రి గారు చెప్పారు, నన్ను పిలిచిన వాడు, నమ్మకమైన వాడు, నన్ను పోషించేవాడు ఆయనే. ఆనాడు వదిలేసి వచ్చారు దేవుని కోసం ఆ జాబ్. ప్రియులరా, దేవుని సేవలో మొదట్లో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పటికీ దేవుడు ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నా. తన సేవలో ముందు కొనసాగింపు చేస్తున్నాడు. పాల్ గారు దేవుని సేవకు వచ్చే సమయానికి, అంటే నా ప్రియ సహోదరుడు పాల్ ఇమాన్యుల్ గారు దేవుని సేవకు వచ్చేసరికి ఆయన కూడా 1 ఇయర్ జాబ్ చేశాడు. MBA పూర్తి చేసిన తర్వాత, ఫినాన్స్లో MBA పూర్తి చేసిన తర్వాత 1 ఇయర్ జాబ్ చేసిన దేవుడు పిలుస్తుంటే సేవకు జాబ్ వదిలేశాడు. ఆయన దేవుని సేవకు సమర్పించుకుని సంపూర్ణంగా జాబ్ వదిలిపెట్టి వచ్చేస్తుంటే, పాల్ ఇమాన్యుల్ ఎంత మంచి జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకున్న టాలెంట్కి దీనిలో అలా ఇంకా అభివృద్ధి చెందితే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతామని చాలామంది నా దేవుడు నన్ను నడిపిస్తాడని వచ్చాడు. ఈరోజు పాల్ ఇమాన్యుల్ గారు విజయవాడలో పరిచర్య అద్భుత రీతిలో దేవుడు వాడుకుంటున్నాడు, చాలా బలంగా. అనేక వేల మంది ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ప్రభు ప్రేమను పొంది. ఎందుకు మాట చెబుతాను తెలుసా? మా తండ్రి గారు పాల్ గారు కావచ్చు, బ్లెస్సీ గారు కావచ్చు, నేనే ఉద్యోగానికి వెళ్ళలేదు కాబట్టి రిజైన్ చేసే ఆ ఛాన్స్ లేదు. కానీ ఒకవేళ నా ఆలోచన అయితే వేరుగానే ఉంది. సేవకు రాకమునిపే చాలా ఎర్లీ టైంలో సేవకు వచ్చాను. అలా రాకపోయినట్టే నేను కూడా ఎక్కడో చోట సెటిల్ అయ్యేవాడిని. కానీ దేవుడు సేవకు పిలిచాడు. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ కాస్ట్. చాలామంది అనుకుంటే సేవకులు అంటే బాగా డబ్బు కోసం సేవ చేస్తారని. నో మై ఫ్రెండ్స్, డబ్బు కోసం చేయాలంటే డబ్బు బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కానీ అక్కర్లా. ప్రభు సువార్త పనిచేయాలా, మా అవసరాలు తీర్చివాడు ఆయనే. ఏది అవసరం ఉన్న దేవుని వైపు చూస్తాం, దేవుడు తన ప్రజలను ప్రేరేపించే అవసరాలు తీరుస్తాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. అసాధ్యమేమీ లేదు ఆయనకి. బైబిల్ సెలవిస్తూ ఉంది, శిష్యులారా మీ వలలు మీరు రండి అనగానే తమ వలలు వదిలిపెట్టి దేవుని సందుకు వచ్చారు. ప్రభు చేతిలో వాడబడ్డారు. ప్రభు కొరకు రాజ్యాన్ని స్థిరపరచడంలో వారు ముందుకు సాగిపోయారు. వాటిని విడిచిపెట్టగలిగితే పొందుకోవాల్సిన వాటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో ఒక అద్భుతమైన సంఘటన. యాత్రికుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక యవనస్తుడు ఒక చెత్త కుండీ దగ్గర నిలబడతాడు. ఒక చెత్త కుండీ దగ్గర నిలబడి ఉంటాడు. యాత్రికుడు అడుగుతాడు, బాబు చెత్త కుండీ దగ్గర ఎందుకు నిలబడ్డామంటే, చెత్త కుండీలో ఏమైనా బంగారం ఉంటుందేమో చూద్దాం అనుకుంటున్నానండి అంటాడు. చెత్త కుండీలో బంగారం ఎవరు పడేసుకుంటారయ్యా? అంత అమాయకులు ఎవరైనా ఉన్నారా? లేదండి మీకు తెలీదు, నేను వెతుకుతాను చూడండి అన్నాడు. ఆ చెత్త కుండీలోనికి దూకి చెత్తనంతా బయటకు తీస్తున్నాడు. ఆ భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది. బ్యాక్టీరియా, వైరస్, ఆ తర్వాత రకరకాల క్రిములు దానిలో ఉన్నాయి. అయినా అవన్నీ పట్టించుకుండా బయటకు తీస్తున్నాడు, లోపలేస్తున్నాడు. అలా ఉదయం నుండి సాయంకాలం దాకా యవనస్తుడు ఇంత ముక్క బంగారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ దొరకలా. ఈ యాత్రికుడు ఇంక చూడలేక
అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయేసరికి ఆ వీధి కార్నర్లో, ఒక వీధి మూలలో ఒక దేవుని దూత నిలబడి ఉంటాడు. దేవుని దూత చేతిలో ఒక పెద్ద కిరీటం ఉంటుంది, బంగారు కిరీటం, ఎ గోల్డెన్ క్రౌన్, మ్యాగ్నిఫిషెంట్ క్రౌన్. యాత్రికుడు చదువుతాడు, ఈ బంగారు కిరీటం ఎవరి కోసం పట్టుకుని నిలబడ్డావు అని అడిగితే ఆ దూత ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆ యవనస్తుని చూస్తున్నావు కదా, మార్నింగ్ నుండి ఇంత బంగారం మొక్క చెత్తలో వెతుకుతున్నాడు, నన్ను దేవుడు ఎందుకు పంపించాడంటే చెత్తలో బంగారం దొరకదని ఆ యవనస్తుడు తెలుసుకుని కొంచెం ముందుకు వస్తే అతని తల మీద ఈ కిరీటం పెట్టమన్నాడు దేవుడు. ఉదయం నుండి వాడు అక్కడి నుంచి రావట్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు యాత్రికుడు అనుకున్నాడు, అయ్యో ఆ విషయం వాడికి తెలుసుంటే ఎంత బాగుండేది. చాలాసార్లు జరుగుతుంది అదే. God has prepared something great beyond our expectation. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన దీవెనల ఆశీర్వాదాలు నీ ఊహకు మించినవి. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కానని మహత్ కార్యాలు దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. కానీ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా? ఆ లోకాన్ని విడిచి నువ్వు రాగలవా? ఆ చెత్త కుండిని వదిలిపెట్టి రాగలవా? లోకం అనే చెత్తలో ఎప్పుడు కూడా అమూల్యమైన ఆనందాన్ని నువ్వు పొందలేవు, అమూల్యమైన శాంతిని నువ్వు పొందలేవు, ఆత్మరక్షణ నువ్వు పొందలేవు, దేవుని నడిపింపు నువ్వు పొందలేవు, పరిశుద్ధాత్మ సంరక్షణ నువ్వు పొందలేవు, దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రభావాన్ని, మహిమను నువ్వు పొందలేవు. లోకము చెత్తతో పోలిస్తే చెత్తలో చెత్తే ఉంది, కానీ బంగారం నీకు దొరకదు. అక్కడ దొరకదని దాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు రాగలిగితే, మై ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, యువర్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ blessed things beyond your expectation, beyond your comprehension. నీ యొక్క ఆలోచనకు, నీ యొక్క అవగాహనకు మించి అద్భుతాలు దేవుడి కోసం సిద్ధపరిచాడు. విడిచిపెట్టి రాగలవా? ఈరోజు కొండను విడిచిపెట్టి పరిగెత్తిన సమరయ స్త్రీ మనందరికీ ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఇఫ్ యుడ్ లైక్ టు ఇంపాక్ట్ ద వరల్డ్, ఇఫ్ యుడ్ లైక్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యుడ్ లైక్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యుడ్ లైక్ టు బి ఏ గాస్పెల్ బ్యారర్ ఇన్ ద వరల్డ్, లివ్ సంథింగ్ and follow Jesus, pursue Jesus. ప్రభు నువ్వు వెంబడించేవాడిగా నువ్వు ఉండగలిగితే ప్రభు నేను వాడుకుంటాడు, అద్భుతాలు జరుగుతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఈ మధ్యాహ్నం కలిసినంత వరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టగలిగితే పొందుకోవాల్సిన వాటిని పొందుకోగల కృపను దేవుడు మనకిస్తున్నాడు. సొదొమ గొమొర్రాలను విడిచి రండి, ఎందుకంటే అవి ఉగ్రతకు బలి కాబోతున్నాయి. ఈ లోకం ఒక రోజున గతించిపోబోతోంది. పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. మన జీవితాలు సిద్ధపరచుకుందామా? లోతు యొక్క అల్లుళ్ళు లోతు చెప్పిన మాటను వినలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎగతాళి చేశారు లోతును. ఆ భయంకరమైన అగ్ని గంధకాలు ప్రాంతాన్ని కమ్మినప్పుడు, ఆకాశం అగ్ని గంధకాలు కురిసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు సంపూర్ణంగా నాశనమైపోయాయి. దానిలోనే ఉండిపోయిన వారు అలాగే వారు కూడా గతించిపోయారు. ఈరోజు నువ్వు విడిచి రాగలవా? ఇంకెంతకాలం లోకంలో బ్రతుకుతావు తమ్ముడు? ఇంకెంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు చెల్లెమ్మ? రా, విడిచి రా. ప్రభు పిలుస్తున్నాడు. జాలిగల చేతులు చాపి, తన చేతులు చాపి నిన్ను పిలుస్తున్న దేవుడు. నీకున్న ఏది కూడా నేను కాపాడదనే విషయం నీకు తెలుసా? కమ్ టు జీ డి మైనర్, డి మైనర్, మైనర్, మైనర్. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగిడెదవా నిలువక, నీవు పరుగిడెదవా నిలువక. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగిడెదవా నిలువక, నీవు పరుగిడెదవా నిలువక. బంగారు మేడాలున్నా, బహుధన ధాన్యములున్నను, బంగారు మేడాలున్నా, బహుధన ధాన్యములున్నను, మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో
పాడినా, పలు భాషలలో ప్రకటించినా, ప్రవచించి ప్రార్థించినా, పలు భాషలలో ప్రకటించినా, మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో ఉండు. ఆ మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో ఉండు. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడెదమా నిలువగా, నీవు పరుగెడెదమా నిలువగా. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడెదమా నిలువగా, నీవు పరుగెడెదమా నిలువగా. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ కొండను విడిచిపెట్టి రాగలవా? ఏదైతే నిన్ను దేవుణ్ణి దూరం చేస్తుందో వాటిని ప్రక్కన పెట్టగలవా? ఒక మంచి నిర్ణయం నువ్వు ప్రభు కోసం తీసుకోగలిగితే దేవుడు నిన్ను అద్భుత రీతిలో ఆశీర్వించబోతున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు విడుదల ఇస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడు ఆయన. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా.